గడిచిన 4 సంవత్సరాలుగా మనోడు పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్లు, పిచ్చి పిచ్చి ట్రేడింగ్ యాప్లు, లోన్ యాప్లు అసలు చేశారండి. ఎన్నో మంది ప్రాణాలు పోయాయి. మన తెలుగులోనే ఎంతమంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో మీకు తెలియదా? కానీ ఈ పెద్ద మనిషి వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడు. ఆడియన్సే ఫైనల్ జడ్జిమెంట్. మరి ఆడియన్స్ విషయానికి వస్తే ఎక్కువ మంది వ్యూస్ చూసేది ఈయనకే కదా, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేది ఈయనకే కదా. మరి ఆడియన్స్ కి నచ్చినప్పుడు మరి తప్పేలా అవుతుంది? ఎందుకంటే అమ్మాయిలను పెట్టుకొని తీస్తుండే కాబట్టి ఆడియన్స్ అనేది ఎక్కువ రెస్పెక్ట్ అండ్ ఎక్కువ చూస్తున్నారు. మీరు మరి సన్నీతో మాట్లాడారా? అంటే ఏ కోణం? భయ్యా సన్నీ యాదవ్తో ఈ చొరియాక అంటే మీకు తెలుసు కదా రెండు సైడ్లు ఏం జరిగిందో. మరి మీ సపోర్ట్ గా సన్నీ యాదవ్తో నేను అన్వేష్ యాదవ్తో కూడా మాట్లాడినా, భయ్యా సన్నీ యాదవ్తో కూడా మాట్లాడినా. ఓకే, ఏం మాట్లాడాడు మరి అన్వేష్ మీతో ఫోన్ లో? ఫస్ట్ మనం మాట్లాడేది ఆయన తీసుకోడు, వినడు. ఓకే, మీరు ఎరిపోగులో మీరు ఎరిపోగులు అది కాదు, అది కాదు. నేను భారతదేశం గురించి ఎందుకు ఇట్లా అంటున్నాం మనిషి, భారతదేశమా అన్నాడు ఆశ అనేసి అన్నాడు. అది ఎవరు ఆలోచించాలి. మరి ఎక్కడ చూసిన వీడియోస్ లో నేను భారతీయుణ్ణి, భారతీయ అభివృద్ధి కోసమే నేను ఇదంతా చేస్తున్నాను, ఒక భారతీయుణ్ణి అని చెప్పుకుంటారు కదా. నువ్వు అడగను ఇప్పుడు ఈ కెమెరాకి క్వశ్చన్, నేను అడిగే క్వశ్చన్ నువ్వు అడుగు. ఓకే, మరి భారతదేశంకి నువ్వు ఎందుకు వస్తలేవు? నీ యాడ్ సెన్స్ భారతదేశం ఎందుకు లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ అనేటోడు దేడి దిమాగ్ గాడు, అంటే అతి తెలివి పర్సన్ అనమాట. వీడు ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసి ఇండియా నుంచి పారిపోయిండు. ప్రెగ్నెన్సీ చేసి పారిపోయిండు. నిజంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు? నేను స్టాండ్ ఉంటా, జైలుకి వెళ్తా అవసరమైతే. అరే ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసారా? గాడిదల్లారా ఉత్తగా గుడ్డిగా కామెంట్లు పెట్టి అన్న నువ్వు తోపు తురుము అని మాట్లాడతారు. దుబాయ్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకొని అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు. 2,50,00,000 రూపాయలు కట్టి తీసుకున్నాడు. అన్వేష్కి పెళ్ళయిందా? అన్వేష్కి పెళ్ళయింది. ప్రూఫ్ ఏంటి అనేసి అంటే ఇది కాదు, ఇది అబద్ధమా అని చెప్పి ఆయన డిఫీట్ చేసుకోమని. అమ్మనైనా గ్రూప్ అయ్యకుండా నెలకు 2,000 3,000 కన్నందుకు ఇస్తున్నా తీసుకోండి. 2,000 ఇస్తాడా అన్న? ఓన్లీ రేషన్ అని చెప్పింది అన్న. నీకు నెలకు పైసలు ఇస్తాడా? ఎంత పంపిస్తాడమ్మా? ఈయన సైడ్ మీకు అర్థమైంది. మరి భయ్యా సన్నీ యాదవ్తో మీరు మాట్లాడారా? అవును. ఏంటి మనోడు ఏమంటున్నాడు? ఒక యూట్యూబర్ కి ఎదగాలంటే యూట్యూబ్ నుంచి వెళ్ళి జనరేట్ అయిన యూట్యూబ్ రెవెన్యూ. మీ అబ్బాయి భయ్యా సన్నీ యాదవ్ని ఫాలో అవుతూ బెట్టింగ్లు ఆడాడు అనుకోండి. భయ్యా సన్నీ యాదవే కాదు, ఎవరో ఒక పెద్ద యూట్యూబర్ అయిండొచ్చు, నాన్ వెజ్ అయిండొచ్చు, నేను అయిండొచ్చు, ఎవరైనా అయిండొచ్చు. బెట్టింగ్లు ఆడి మీకు తెలియకుండా డిప్రెషన్లోకి పోయి డబ్బులు పోగొట్టుకుంటుంటే మీకు కోపం వస్తుందా రాదా? ఇంత పెద్ద మీరు చెప్పిన పాయింట్ చాలా పెద్ద పాయింట్. అవును, ఇంత పెద్ద పాయింట్ వీళ్ళు ఎలా మిస్ అయ్యారు? ఇండియన్ గవర్నమెంట్ ఎట్లా మిస్ అయ్యారంటే ఇక్కడ చెప్పేది అదే అన్న. లీగలైజ్డ్ యాప్స్ ఒకటి, ఇల్లీగలైజ్డ్ యాప్స్ ఒకటి. మన రూల్స్ లో ఉండేదైతే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు వచ్చి ఏం చేసినా మీ కంట్రోల్లో ఉంటారు, అది మీ ఇల్లు కాబట్టి. మోదీ మాట్లాడితే అంటే ఒక ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే మొత్తం ఇండియా మొత్తం వింటది కదా. అదేదో మేము ఈ యాప్స్ ని బ్యాన్ చేస్తున్నాము, దీన్ని ప్రమోషన్ చేసిన వాళ్ళను అన్న చేయాల్సిందే అన్న, రెస్పాన్సిబిలిటీ ఉంది. అదే అన్న, మోడీ లాంటి ఒక వ్యక్తి వచ్చి భయ్యా సన్నీ యాదవ్ లేకుంటే నాన్ వెజ్ నో గొడవ పడకండి అని చెప్పాలా? అట్లా చెప్తారన్నా నువ్వు? నేను భయ్యా సన్నీ యాదవ్, మోడీ. ఒక వ్యక్తి 10th క్లాస్ అన్న 2-3 లక్షలు లాస్ అయినాడు. దగ్గర డబ్బులు లేవు కానీ ఆడిచ్చి లాస్ చేసినారు. నీ దగ్గర ఉన్నా లేకుండా ఎలా ఆడినా? ఎలా 3 లక్షలు ఎట్లా ఆడిండు? ఐపీఎల్ కాలేజ్ స్టూడెంట్. ఐపీఎల్ బ్యాన్ చేస్తే అయిపోతుంది. మీరు ఎప్పుడైనా రూట్ లేయర్ నుంచి చూడాలా? చెట్టు పైన కాయని తీసేస్తా అంటే ఎట్లా? సీడ్ వేయకూడదు, ఫస్ట్ విత్తనం వేయకుండా. నేను అదే అంటున్నా, ఐపీఎల్ లేకపోతే అయిపోతుంది కదా. వీడు ఒక దేశ ద్రోహి. వీని మీద నేను 1 సంవత్సరంలో వీని ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేపిస్తాను. నేను కట్టుబడి ఉన్నాను దీనికి. నేను జైలుకి పోవడానికైనా రెడీ. నేను ఏ తప్పు మాట్లాడినా దానికి నేను జైలుకి పోవడానికి నేను రెడీ అన్వేష్ గారి మీద. కానీ అన్వేష్ నేను ఏ మాట మాట్లాడినా నా మాటకు సమాధానం ఇవ్వలేడు కాబట్టి వాడు నాకు రెస్పాండ్ అవ్వడు. హై వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి.
ఇవాళ మన ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన ఎవరో కాదు. సో రీసెంట్గా మనం చూసుకోవచ్చు యూట్యూబ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతున్నా, సోషల్ యాక్టివిటీస్ ఎలాంటివి జరుగుతున్నా, సో వాటన్నిటి మీద తన మైండ్ సెట్లో ఉన్న ఆన్సర్స్ని ఇస్తుంటాడు. కొంతమంది వాటిని పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది కాంట్రవర్సీ చేస్తూ హైప్ పొందుతున్నాడని నెగిటివ్గా కూడా చెప్తుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఒపీనియన్ ఆయన ప్రజెంట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం చూసుకుంటే నా అన్వేషణ భయ్యా సన్నీ యాదవ్ వీళ్ళిద్దరు ఇష్యూ చాలా హీటెడ్గా జరుగుతుంది. బట్ ఈ ఇష్యూలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఎలాంటి అభిప్రాయాలను షేర్ చేశారో మనం చూస్తూనే ఉన్నాం. బట్ వాటన్నిటి మీద ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆయన ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా విజయ్ గౌడ్కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అన్న. హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఫైన్. మీరు ఫైన్ ఉన్నారంటే నేను నమ్మను. అంటే మీరు ఎక్కడున్నా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది వాల్కెనో లాగా. అంతేనా? అంతే. అట్లేం లేదన్న, ఆల్రెడీ ఎవడో చుచ్చు పెట్టిన దాని గురించి ఆలోచిస్తా అంతే తప్పించి నేనైతే ఎక్కడ చుచ్చు పెట్టాను. నా వల్ల ఎటువంటి స్మాష్ ఏదైతే చూసుకోను. మీ వల్ల స్మాష్ అవ్వదు, కానీ స్మాష్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ అయిన దాంట్లో ఇన్వాల్వ్ అవుతా అంతే. అంటే బేసిక్ గా ఇద్దరు గొడవ పడుతుంటే కొంతమంది చూస్తూ ఆనందపడతారు. ఓకే మనకు ఒక కంటెంట్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనుకుంటారు. బట్ దానిలో ఇన్వాల్వ్ అయ్యి మీ సైడ్ నుంచి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద నుంచి ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతుంది. ఓకే, ఆ అమ్మాయిని ఫిజికల్ గానో మెంటల్ గానో టార్చర్ పెడుతుండే ఒకడు. సో చాలా మంది దూరం నుంచి కెమెరా పట్టుకొని రికార్డ్ చేస్తుంటారు. అరే వాడు ఆ అమ్మాయిని గెలుకుతుండ్రా అనేసి నేను పోయి వాడిని అడుగుతా. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా సొంటోళ్ళు ఇండియాలో, అంటే నేను పెద్ద గొప్ప చెప్పట్లేదు, ఎంతో కొంత ఒక 10%, 110 మంది అన్న ఉంటారు. సో అందులో నేను ఒకరిని. ఏదన్నా జరుగుతుంది ఇది అన్యాయం అనిపించినప్పుడే ఇన్వాల్వ్ అవుతాను తప్పించి ఇంకా నా సొంతంగా ఏదో గెలకాలి అన్నట్టయితే నేను ఎప్పుడు అనుకోను అనమాట. అంటే విజయ్ గౌడ్ ఒక వీడియో పెడుతున్నాడు అంటే బేసిక్ గా యూట్యూబ్ లో ఉన్న మీ సబ్స్క్రైబర్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళకి కానీ ఏదో జరిగింది అనేది స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇలాంటి ఇష్యూస్ అన్ని మీ దగ్గరికి ఎలా వస్తుంటాయి అన్న? జనరల్గా నేను ఏ స్టాండ్ తీసుకున్నా కానీ ప్రాపర్గా దాని గురించి స్టడీ చేసిన తర్వాతనే తీసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ నా వీడియోలు చూసినట్టయితే అందులో కొన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి, కొన్ని ప్రాంకులు ఉన్నాయి, కొన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ వే. కానీ అప్పుడు స్క్రిప్ట్ ఉన్నా ప్రాంక్ ఉన్నా అంటున్నారు కదా, మరి అప్పుడు మీరు జెన్యూన్ ఎలా అవుతారు? స్క్రిప్ట్, ప్రాంక్, ఇంటర్వ్యూస్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వే. ఓకే, నేను వేరే టాపిక్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు, ఏదైనా కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇప్పుడు నేను జెన్యూన్ గా ప్రూఫ్లతో మాట్లాడతాను అనమాట. నేను జనాలను ఎంటర్టైన్మెంట్ చేసే వ్యక్తిని. ఓకే, ఇది నా ఫస్ట్ ఫేస్. నా సెకండ్ ఫేస్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే కాంట్రవర్సీలు జరుగుతాయో దాంట్లో ఎవరైతే రాంగ్ ఎలిగేషన్స్ చేస్తుండ్రో అలాంటప్పుడు జెన్యూన్ గా స్టాండ్ తీసుకునేటువంటి క్యారెక్టర్ నాది. అంటే ఇప్పుడు మీరు ఒక స్టెప్ తీసుకొని ఒక కొటేషన్ మీ మైండ్ సెట్ లో ఉన్న స్టేట్మెంట్ పాస్ చేయాలనే ముందు ఈ ఇద్దరు గురించి 100% తెలుసుకుంటారా? 100% నాకు ఇద్దరు గురించి తెలుసుకుంటా. అంటే కొన్నిసార్లు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఫేవర్గా వెళ్తారా? లేదు లేదు లేదు, 100% తెలుసుకొనే మాట్లాడతా, 100% స్టడీ చేసే మాట్లాడతా. ఓకే, ఇప్పుడు దగ్గర ఉంటారు అని అంటే భయ్యా సన్నీ యాదవ్ నాకు దగ్గర ఉన్నాడు, నా అన్వేషణ బ్రెజిల్ ఉన్నాడు. సో అంటే మీరు కూడా మోటో వ్లాగర్ కదా? ఓకే, సో అందుకు ఏమన్నా భయ్యా సన్నీ యాదవ్ మీకు క్లోజ్ ఏమో? ఇప్పుడు నేను మోటో వ్లాగర్ని, మరి అట్లా అంటే నేను ప్రాంకులు చేసేటోని, నీళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా చేసేటోని, మరి ఇవన్నీ ఉన్నాయి కదా. మోటో వ్లాగింగ్ మీరు అన్నారు మోటో వ్లాగర్ కదా అనేసి, నేను చాలా తక్కువ వీడియోలు చేసిన. ఆయన మోటో వ్లాగింగ్ ఎంత కష్టమో నాకు తెలుసు. ఓకే, సో బండి వేసుకొని ఈజీగా తిరిగేసేయచ్చు అని ప్రొజెక్షన్ చేసిండు అన్వేష్. సో అదంతా ఈజీ కాదు, నువ్వు తిరిగినంత ఈజీ అయితే మోటో వ్లాగింగ్ కాదురా అన్వేష్. ఎందుకంటే నువ్వు ఈ ఇండియా నుంచి వెళ్ళి బ్రెజిల్కి వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కి నువ్వు అక్కడ దిగి అక్కడున్న టూరిజంలో ఒక కార్లోనో బైక్లోనో లేకపోతే అక్కడ ఏమైనా క్యాబులు బుక్ చేసుకోనో ఆ ప్లేస్లోకి వెళ్ళి అవిటిని చూపిస్తావు. కానీ ఒక మోటో వ్లాగర్ మొత్తం తడిచిపోతూ ఉన్న నెత్తిలో ఒక 3 కిలోల బరువు పెట్టుకొని వ్లాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దీంట్లో డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, అక్కడ ఉన్న ఆర్మీ లేకపోతే పోలీసు వాళ్ళందరికీ సమాధానాలు చెప్పుకుంటూ పోవాలి, అక్కడ స్టే దొరకకపోతే ఏడ పడితే ఆడ వండుకోవాలి. సో ఇంత కష్టం ఉంటుంది మోటో వ్లాగింగ్ అనేది. కష్టం అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది కదా. ఇప్పుడు మీ సైడ్ నుంచి మీరు ఎలా చెప్పారో, ఇప్పుడు మీరు నా అన్వేషణ అన్నారు. సో ఆయన ఇష్యూ తీసుకున్నా, ఒక కంట్రీకి వెళ్ళాలన్నా అంటే ఇమిగ్రేషన్ తీసుకోవాలి, అక్కడ మనకి వీసా అప్రూవల్ రావాలి, అక్కడికి పోయే ముందు డబ్బులు కూడా మనం సెట్ చేసుకోవాలి, ఏ ప్లేస్ తిరగాలి, ఎలా తిరగాలి, వీటి కమ్యూనికేషన్స్ కూడా ఉంటాయి, ఫుడ్ ఇష్యూస్ ఉంటాయి, స్టేయింగ్ ఇష్యూస్ ఉంటాయి. మరి అతనిది కూడా ఒక కష్టమే కదా. ఇప్పుడు నువ్వు అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నావు. ఓకే, నీకు చాలా కష్టాలు ఉంటాయి. ఫస్ట్ పాస్పోర్ట్ తీసుకోవాలి, దాని తర్వాత వీసా అప్లై చేయాలి, దాని తర్వాత నీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి, వాటికి పోవాలి, నీ ఇంగ్లీష్ కరెక్ట్ ఉండాలి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నీతో పాటు ఇంకో బండి కూడా ఉన్నది. బండికో పాస్పోర్ట్ తీసుకోవాలి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి నువ్వు. సో
ఫస్ట్ది ఎక్కువ కస్టమర్స్ రెండిట్లో కష్టాలు ఉన్నాయి కదా. రెండిట్లో కష్టాలు ఉన్నప్పటికీ ఒక మోటో బ్లాగర్కి ఉన్నంత కష్టం ఈయనకు లేదు అనే మాట నేను చెప్తున్నాను. దాని పర్సంటేజ్ తీసుకోండి, 100%లో ఈయన పడే కష్టము ఒక 60 ఉంటే 100%లో 80% కష్టం అక్కడ ఉంటుంది. మరి కష్టం అంటున్నారు, సరే ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా అంటే ఒక సినిమా హీరోకైనా, పొలిటీషియన్కైనా, యూట్యూబర్కైనా ఆడియన్సే ఫైనల్ జడ్జిమెంట్. మరి ఆడియన్స్ విషయానికి వస్తే ఎక్కువ మంది వ్యూస్ చూసేది ఈయనకే కదా, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేది ఈయనకే కదా. మరి ఆడియన్స్ కి నచ్చినప్పుడు మరి తప్పేలా అవుతుంది? ఎందుకంటే అమ్మాయిలను పెట్టుకొని తీస్తుండే కాబట్టి ఆడియన్స్ అనేది ఎక్కువ రెస్పెక్ట్ అండ్ ఎక్కువ చూస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఏ కాంట్రవర్సీ స్టార్ట్ చేసినా జనాలని ఎమోషనలైజ్ చేస్తారు. వీడు ఎవడైతే ఉండో అన్వేష్ జనాలను ఫస్ట్ ఎమోషనలైజ్ చేసిన తర్వాత అదంతా ఈయన దిక్కు తిప్పుకున్న తర్వాతనే ఈయన ఏం మాట్లాడినా కానీ ఎవడు కూడా ప్రూఫ్ అడగడు, నువ్వు చెప్పేదే కరెక్ట్ అనే మాట మాట్లాడుతుంటాడు అనమాట. సో ఇది అంటే మీరు ఆడియన్స్ ని ఫస్ట్ ఎమోషనలైజ్ చేస్తాడు, దాని తర్వాత వ్యూస్ అనేది సంపాదిస్తాడు. ఎట్లా ఆడియన్స్ ని ఎమోషనలైజ్ చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమా తెలుగు ట్రావెలర్ అనే టైం మీద అబాండాలు వేసి నా దానికి ఆయన కాంట్రవర్సీ ఆయన ఏం చేయలేదు, ఆయన పని ఆయన చేసుకుంటా పోయాడు. ఆయన మీద కాంట్రవర్సీ చేసిన తర్వాత ఆయన ఒక స్ట్రైక్ చేసిండు, నా వీడియోలు పెట్టుకుంటున్నాను స్ట్రైక్ చేసిండు. స్ట్రైక్ చేస్తే వీడు ఒక దేశంలో ఉండి ఒక ఆడదాని లెక్క ఏడ్చిండు, నాకు స్ట్రైక్ వేసేసిండు, నేను ఎట్లా బతకాలి, ఇప్పుడు నాకు యూట్యూబ్ ఒక్కటే ఉంది, నేను ఏం చేయాలి అని చెప్పి అన్నాడు. మరి అలాంటి వాడు మరి నాకు 3 స్ట్రైకులు కొట్టమని ఎలా లైవ్లో చెప్పిండు? మరి నేను కూడా ఒక సోలో కంటెంట్ క్రియేటర్నే కదా. సో ఫస్ట్ జనాలని ఎమోషనలైజ్ చేసి ఇప్పుడు ఆయన ఏడ్చిండు. ఆ రోజు ఏడిస్తే జనాలు ఏమనుకుంటారు, అయ్యో పాపం ఎంత బాధపడుతుంది, జాలి చూపిస్తారు ఎంత బాధపడుతుండో అనేసి. మరి నాకు స్ట్రైక్లో ఏమన్నప్పుడు లైవ్లో ఆయనకు ఏమనిపించలేదా, జనాలకు ఏమనిపించలేదా? ఇప్పుడు ఇంకొక ఆడదాన్ని పెట్టుకొని తిరుగుతుండు కాబట్టి ఇప్పుడు అదే ఆడామని పంపించాక కూడా వ్యూస్ వచ్చాయి కదా. ఏదా ఆడామని ఇప్పుడు నేను అదే అంటున్నా. ఫస్ట్ నువ్వేం చేయంటే ఒక 1,00,000 రూపాయలు జోబులో పెట్టుకో, ఒక 10,000 దానం చేసుకుంటావు కుంటోళ్ళకో గుడ్డోళ్ళకో, ఆటోమేటిక్గా నీకు ఒక ఫేమ్ అనేది వస్తుంది. దాని తర్వాత నీ ఇష్టం ఉన్న వీడియోలది 10 వీడియోలు ఏమో పైసలు పంచుతున్నట్టుది, ఇంకొక 50 వీడియోలు ఏమో నీ ఇష్టం ఉన్నట్టుది, నువ్వు తోపు తురుము అనేసి అంటారు. ఫస్ట్ జనాలు ఎమోషనలైజ్ అయిన తర్వాత నువ్వు ఏ వీడియో పెట్టినా చూస్తారు. ఇది ఫ్యాక్ట్. ఇది సరే, ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవనే తీసుకుందాం. దీని మీద మీరు చాలా కమెంట్స్ ఇచ్చారు, లాలీపాప్ అంటారు, ఇంకొక మాట అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ అభిప్రాయాన్ని మీరు షేర్ చేశారు కదా. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ నా అన్వేషణ ఇద్దరు గొడవ జరుగుతుంది. ఫస్ట్ ఏమన్నాడు, ఈయన అమెరికాకి బండిలో వెళ్ళలేదు, బండిని షిప్పింగ్ చేశాడు, సో అక్కడ నుంచి ట్రావెల్ చేశాడు ఫ్లైట్లో అని చెప్పాడు. ఇంకొక సైడ్ ఏం చెప్తున్నాడు, రంజిత్ అండ్ విల్స్ అని ఒక ఆయన ఉన్నాడు, సైక్లింగ్లో వెళ్తాడు, సో వాళ్ళలాగా ఇతను వెళ్ళలేకపోయాడని చెప్పాడు. మరి దీంట్లో డిఫరెన్స్ కనిపించట్లేదా? మీకేం డిఫరెన్స్ కనబడుతుందో నాకు క్లియర్గా చెప్పండి, దాని తర్వాత నా వర్షన్ చెప్తా. బండిలో డైరెక్ట్ అమెరికాకి వెళ్ళలేదు, 45,000 కిలోమీటర్స్ బండి డ్రైవ్ చేయలేదు, షిప్పింగ్ చేసి ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్ళాడు, అది బైక్ డ్రైవింగ్ ఎలా అవుతుంది అన్నాడు. మరి ఎందుకు భయ్యా సన్నీ యాదవ్కి తర్వాత సపోర్ట్ వచ్చింది? ఈ టాపిక్ ఎందుకు ఎండ్ చేసిండు? మరి నాన్ వెజ్ ఎందుకు ఎండ్ చేసిండు చెప్పాలి అంటే జనాలు మొత్తం వెళ్ళి భయ్యా సన్నీ యాదవ్ వీడియోలన్నీ చెక్ చేసి వీడు చేసిండా లేదా అనేది జనాలు చూసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశం నుంచి వెళ్ళి ఈ దేశంకి పోవాలి, ఇప్పుడు ఈ దేశం కొనాలా, నీకు షిప్పింగ్ ఉంటుంది, కార్గో షిప్పింగ్ ఉంటుంది. ఇప్పుడు నాన్ వెజ్ ఏమంటుండంటే ఈ దేశం కొనాల లేదు ఈ షిప్పింగ్, ఇక మధ్యలో గీందాకా వస్తుంది షిప్ అని అంటుండు. మరి నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? ఇప్పుడు ఈ సముద్రంలో కదా కార్గో షిప్లు వెళ్ళేటిది. ఇప్పుడు ఆయన చెప్పిన ఎలిగేషన్ ఏం లేదన్న, అంత పెద్ద టాపిక్ కూడా కాదు కాబట్టే అది అక్కడికి ఆపేసి నేను ఇట్లా అంటలేదు, బెట్టింగ్స్ యాప్ చేస్తున్నాడు కాబట్టి భయ్యా సన్నీ యాదవ్ అంటే నాకు కోపం అని అంటున్నాడు. సో ఈ కన్వర్జేషన్ ని ఎండ్ చేసేసిండు, ఎందుకంటే అది రాంగ్ ఎలిగేషన్ అయిపోయింది. జనాలు అందరూ వచ్చేసి ఈయన ఛానల్ మీద పడి గుద్ద ర్యాంప్ చేసేస్తుండ్రు కామెంట్లల్లో అని చెప్పేసి ఒక భయంతో నేను భయ్యా సన్నీ యాదవ్ అట్లా కాదు అంటుంది. ఓకే ఇది ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఈయన ఏంటంటే బెట్టింగ్ యాప్స్ చేస్తుండ్రు, దానివల్ల జనాలు అందరూ చచ్చిపోతుండ్రు కాబట్టి, చిన్న పిల్లలు చనిపోతుండ్రు కాబట్టి అందుకనేసి ఇట్లా అయింది అనేసి నేను ఇట్లా కాంట్రవర్సీ స్టార్ట్ చేసిన అని చెప్పిన అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ అన్న, బండికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, దానికి అదే మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, దానికి ఒక పాస్పోర్ట్ కావాలి, దానికి ఒక కష్టం ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఒక డెస్టినేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అంటావు నువ్వు లదాఖ్కి కిస్తవార్ నుంచి వెళ్ళి కాకుండా నువ్వు మనాలి నుంచి వెళ్ళి పో అని అంటున్నావు. అరే నాకు కిస్తవార్ నుంచి వెళ్ళి పోవడం ఇష్టం, నువ్వు చెప్పేదని నేను అంటున్నా. అవును, ప్లాన్ వేసుకున్నప్పుడు ఒక టూర్కి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు నేను నా వీడియోలో నేను కిస్తవార్కి పోయినా అని చెప్పలేదు,
అంటే నేను మనాలికి పోయినా అని ఎవరికి చెప్పలేదు. నువ్వు అంటున్నావు భారతదేశంలో నువ్వు మొత్తం మనాలి నువ్వు అంతా చూపించినావు, మనాలి ఏడా చూపించినావు నువ్వు అన్నావు. అరే బాబు నేను పోలేదురా మనాలి, నేను వేరే ఇట్లుంటాయి అన్న రూట్లు. లదాఖ్కి ఇట్లా రూట్ ఉంటాయి, ఒకటి కిస్తవార్ నుంచి వెళ్ళి మనాలి నుంచి వెళ్ళి, నేను కిస్తవార్ నుంచి వెళ్ళి పోయినా అని నేను చెప్పినా రా నాయన నువ్వని రా అని చెప్తే అప్పుడు జనాలు అందరూ అర్థం చేసుకొని నీకు నెగిటివ్ కామెంట్స్ పెట్టడం స్టార్ట్ అయింది. ఇప్పుడు బండిని కార్గో షిప్ లేసి పంపించిండు, ఈయన డెస్టినేషన్ ఈయన పాయింట్ ఈయనకు ఉంటుంది, వరల్డ్ మ్యాప్ చూస్తుండు. నేను ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడికి రైడ్ చేయాలి, ఇక్కడ నుంచి ఈడికి రైడ్ చేయాలి, ఇక్కడ నుంచి రూట్ మ్యాప్స్ వేసుకొని ఇగో ఇదంతా వేసుకుంటే 15,000 కిలోమీటర్లు నేను ఈ కంట్రీలో రైడ్ చేయాలి అనేసి అనుకుంటుండు. నువ్వు 15,000 కిలోమీటర్ ఇదంతా వదిలేసి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నువ్వు అది చూపించలేవు, నువ్వు చూపించినా అని చెప్పినావు అనేసి ఉల్టా ఎలిగేషన్ చేస్తుండే అనమాట. ఈయన ఆల్రెడీ ఒప్పేసుకుంటా లేదు అట్నుంచేది కాదు, నేను పోయిన నా డెస్టినేషన్ మొత్తం అన్నీ చూపించినాను అనేసి. ఇప్పుడు నా అన్వేష్ ఉన్నాడు, చైనాకి వెళ్ళినా అని చెప్పిండు. చైనాలో ఉన్న అన్ని టూరిజంలు చూపించిండా? చైనాకి వెళ్ళిండు అంతే. చైనా ఇప్పుడు ఇండియా ఉంది, ఇప్పుడు నేను ఇండియా మొత్తం తిరిగినానంట. ఎట్లా తిరుగుతాను నేను? తెలంగాణ 4-5 టూరిజంలు చూపించేసి అట్లా పాసిబుల్ ఉంది కదా. నేను ఇండియాకి వచ్చిన, ఇండియాలో తాజ్మహల్ చూపించిన, నేను ఇండియా కంట్రీ కూడా తిరిగినా అని చెప్తుండు. మరి అదే అపోజిషన్ చేయొచ్చు కదా మనం, చేయొచ్చు. సో ఇప్పుడు బయాసన్ యాదవ్కు ఆయనకు ఒక దిమాక్లో నేను ఇక్కడ నుంచి లీడికి పోవాలని ఉంది. సో ఇక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటా. అసలు కాంట్రవర్సీ స్టార్ట్ చేద్దాం అనుకునే కోణం నాన్వేష్ అనేది వేరేది. ఏంటంటే నాన్వేషణ అనేటోడు ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు అని ఏమైనా బిరుదు ఉందా? లేదు. అదైనా యూట్యూబ్ ఛానల్ పేరు. అవును. అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఆయన ప్రపంచ యాత్రికుడు, ప్రపంచ అంటే ఆయన అట్లా పెట్టుకున్నాడు ప్రపంచ యాత్రికుడు. ఓహో అదేమన్నా పీజీ పిహెచ్డీలో ఉందేమో, ఆయనకు ఒక అవార్డు గిట్ వచ్చిందేమో, ఇండియన్ గవర్నమెంట్ గిట్ ఇచ్చిందేమో అని జనాలు అనుకుంటారు. ఎందుకంటే ఈయన ఛానల్ చూసిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు, 18 ఏజ్ 14 ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ హీరో ఇష్టం? నాకు నీకు ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్ మీద ఎవరో కాంట్రవర్సీ చేసిండ్రు. కాంట్రవర్సీ చేసిన వాళ్ళకి నువ్వు నీ గురించి చెప్తున్నా, నువ్వు వెళ్ళి నెగిటివ్ కామెంట్లు పెడతావా? పెట్టవు. నువ్వు ఒక మెచ్యూర్, నీకు చాలా వర్క్లు ఉన్నాయి, నువ్వు పెట్టవు. ఈ కామెంట్లు పెట్టేటోళ్ళు, బూతులు తిట్టేటోళ్ళు అందరూ ఎవరు తెలుసా? 14 నుంచి 18 వయసులు ఉన్న వాళ్ళే. ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఆ థాటే ఉండదు, వాళ్ళు అట్లా తిట్టరు గిట. సో ఇక్కడ వచ్చి నెగిటివ్ కామెంట్లు ప్రపంచ యాత్రికుడు గొప్పోడేమో అనేసి అనుకుంటున్నారు అనమాట. ఇప్పుడు మీ అన్నున్నాడు రబ్బాయి, అమెరికాకి ఎందుకు పోతలేడో అడుగు, ఇండియాకి ఎందుకు వస్తలేడో అడుగు. ఎందుకంటే అమెరికాలో ఒక కేసు ఉంది, అక్కడికి ఇమిగ్రేషన్లోనే పట్టుకపోయి తీసుకుపోయి లోపల కూర్చోబెడతారు. ఓకే. రవి తెలుగు ట్రావెలర్ అనే వ్యక్తి వాళ్ళ వైఫ్ని ఇష్టం ఉన్నట్టుది అన్న, ఎవరన్నా నువ్వు నీ పని నువ్వు చేసుకో, నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదామంటావా? డిబేట్ పెట్టుకుందాం, మంచి రిటైర్డ్ లాయర్లు 4 తీసుకొద్దాం, కూర్చోబెడదాం, మంచి యూట్యూబర్లు అందరూ కూర్చోబెడదాం, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, వాళ్ళ సర్టిఫికెట్లు ఏం చదువుకున్నారో వాళ్ళందరినీ, వాళ్ళకి వచ్చే వ్యూస్ వాళ్ళందరినీ, సర్టిఫికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేయండి, డిబేట్ పెడదాం, ఏది తప్పు ఏది కరెక్టు అనేది. బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాలంటే ఇండియాలో ఉన్న 99% యూట్యూబర్స్ చేస్తుండ్రు. ఎక్కడనో ఒక 1% తెలియకనో, దాని గురించి అవగాహన లేకనో, తెలిసి అయ్యో అనుకోవడమో, ఇట్లా ఇది మాత్రమే చేస్తలేరు అనమాట. నీ టాపిక్ బెట్టింగ్ యాప్సే అయితే బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడు, నీ టాపిక్ అది కాదు. ఎందుకంటే నువ్వు ప్రతిసారి వ్యూస్ తగ్గిన ప్రతిసారి నీ వ్యూస్ 4 మిలియన్ 3 మిలియన్ 5 మిలియన్ పోతున్నప్పుడు నువ్వు ఎటువంటి కాంట్రవర్సీ చేయవు. ఎప్పుడైతే 1 మిలియన్ కన్నా తక్కువ పోతాయో, 1,800,000 600,000 పోతాయో, అమ్మో నేను పడిపోతున్నా అని చెప్పేసి ఎవడైతే మెత్తగా ఉన్నాడో వాడిని టార్గెట్ చేస్తుంటావు. నువ్వు ఇన్ని రోజులు మెత్తగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసిన ఎవరంటే వాళ్ళు మీ సైడ్ వాళ్ళు, మీ ఆంధ్ర సైడ్ వాళ్ళు అంటే నా లెక్క స్టాండ్, అంటే నేను పెద్ద తోపు అని చెప్పట్లేదు, స్టాండ్ తీసుకునేటోళ్ళు లేకనో వాళ్ళు లైట్ తీసుకున్నారు. నువ్వు తెలంగాణ భాషను అవమానించినవు, ఇండియాని అవమానించినవు, భారతదేశమా నా డాష్ అనేసి అన్నాడు. ఆ వీడియో నేను నీకు పంపిస్తాను, నువ్వు స్క్రీన్ మీద ప్లే. ఓకేనా? నేను పంపిస్తాను, నా దగ్గర ఉంది. భారతదేశమా నా డాష్ అని అన్నాడు. ఇప్పుడు నేను ఒకవేళ ఆ పదం ఇప్పుడు యూజ్ చేసిన నా మీద రేపు కేసు పడుతుంది. మళ్ళీ నేను చెప్పిన అతనికి, యాక్చువల్గా నేను ఇంటర్వ్యూలో చెప్పిన అని చెప్పుకోవాల్సి వస్తుంది, కాబట్టి నేను చెప్పలేకపోతున్నా, అంత భయం అవుతుంది. మీరు మరి సన్నీతో మాట్లాడారా? అంటే ఏ కోణం? భయ్యా సన్నీ యాదవ్ తో ఈ జొరియాక అంటే మీకు తెలుసు కదా 2 సైడ్లు ఏం జరిగిందో, మరి మీ సపోర్ట్ గా సన్నీ యాదవ్ తో నేను అన్వేష్ తో కూడా మాట్లాడినా, భయ్యా సన్నీ యాదవ్ తో కూడా మాట్లాడినా. ఓకే. అన్వేష్ ఈ టాపిక్ లో నేను మాట్లాడలేదు. అన్వేష్ ఎప్పుడు చూసినా కానీ ఫస్ట్ మనిషిని డిఫేమ్ చేద్దాం అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న 301 డైరీస్ లో పోయినా, అక్కడ నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేస్తున్నావు, నువ్వేం మాట్లాడాలనుకుంటే, ఇప్పుడు నువ్వు నాకేమైనా ఈక్వల్ అంటే నువ్వు కరెక్ట్ బ్రో అన్నట్టు నువ్వు నన్ను ఏమైనా ఇంటర్వ్యూ చేస్తున్నావు,
కాదు కదా, రెండు నువ్వు side లో రెండు సైడ్ లో మాట్లాడతావు. మాట్లాడతావు. అవును. సో నేను కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. హా. నేను 301 డైరీస్లో లైవ్లో వెళ్ళినప్పుడు నువ్వు ప్రతి దేశం తిరిగినప్పుడు భారతదేశాన్ని కించపరుస్తూ వేరే దేశాలను ఎందుకు పొగడాల్సి వస్తుంది? ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ భరత భూమిని అని చెప్పి ఆల్రెడీ ఉంది కదా. సో నువ్వు ఏ దేశం పోయినా కానీ మన దేశం గురించి గొప్పతనాలు చెప్పే గొప్పతనాలు ఏం లేవా? మొత్తం వరల్డ్లోనే మన భారతదేశం గురించి అన్నిటికన్నా పై స్థాయిగా మనము గొప్పతనాలు చెప్పుకోవచ్చు. ఓకే, కానీ నువ్వు చెప్పవు. ఏం మాట్లాడాడు మరి అన్వేష్ మీతో ఫోన్ లో? ఏం మాట్లాడండి అంటే ఫస్ట్ మనం మాట్లాడేది ఆయన తీసుకోడు, వినడు. ఓకే, మీరు ఎరిపోగులో మీరు ఎరిపోగులో అది కాదు నేను భారతదేశం గురించి ఎందుకు ఇట్లా అంటున్నావు అనేసి భారతదేశమా నా డాష అనేసి అన్నాడు. అది ఎవరు ఆలోచించలేదు. మరి ఎక్కడ చూసిన వీడియోస్ లో నేను భారతీయ అభివృద్ధి కోసమే నేను ఇదంతా చేస్తున్నాను, ఒక భారతీయుని అని చెప్పుకుంటారు కదా. నువ్వు అడగను ఇప్పుడు ఈ కెమెరాకి క్వశ్చన్, నేను అడిగే క్వశ్చన్ నువ్వు అడుగు. ఓకే, మరి భారతదేశంకి నువ్వు ఎందుకు వస్తలేవు? నీ యాడ్సెన్స్ భారతదేశం ఎందుకు లేదు? నీ అకౌంట్ బ్యాంక్ దుబాయ్ది ఎందుకున్నది? నువ్వు మీ అమ్మ నాయనని కలవాలంటే ఇండియాలో ఎందుకు కలుస్తలేవు? నేపాల్లో మీ అమ్మని ఫ్లైట్ టికెట్ వేసుకొని మీ అమ్మని నేపాల్కి తీసుకొచ్చుకొని అక్కడ ఎందుకు కలుస్తున్నావు? బ్యాంకాక్లో అన్న నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయన్న. వాడు కుండ బదల కొట్టేటప్పుడు నేను అన్ని చూపిస్తా. నువ్వు కలిస్తేనేమో బ్యాంకాక్లో కలుస్తావు, లేదంటేనేమో మీ అమ్మగారి 60 ఏళ్ళ ముసలావిడని ఫ్లైట్ టికెట్ వేసి బయట ఎందుకు కలుస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నా నువ్వు చక్కగా ఇండియాకి వచ్చేసి కలిస్తే నీకు ఒకటే ఫ్లైట్ టికెట్ పడితే మళ్ళీ వెళ్ళిపోతావు కదా. ఎందుకు రావడం లేదంటే ఈయన మీద దేశద్రోహ చట్టాలు ఉన్నాయి. ఇంకొకటి ఈయన కడుపు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ అనేటోడు దేడి దిమాగ్గాడు, అంటే అతి తెలివి పర్సన్ అనమాట. వీడు ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ చేసి ఇండియా నుంచి పారిపోయిండు. ప్రెగ్నెన్సీ చేసి పారిపోయిండు. నిజంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను స్టాండ్ ఉంటా, జైలుకి వెళ్తా, అవసరమైతే నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నా కదా. నేను ఏమనండి కేసు ఏమన్నాడు, అక్కడ కేసు ఏమన్నాడు. ఎవరు అమ్మాయి? అమ్మాయి పేరు స్వాతి. సో ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మరి ఆ అమ్మాయి ఎందుకు మీడియాలోకి రాలేదు? అమ్మాయి ఎందుకు మీడియాలోకి రాలేదంటే వాళ్ళ డ్యూ టు వాళ్ళ అట్మాస్ఫియర్ వాళ్ళ దాన్ని బట్టి రాలేదు. ఇప్పుడే పైసలు ఇచ్చి మేనేజ్ చేసుకుంటుండు. ఆమె మీడియాకి ఎందుకు రాలేదు అనేసి అంటే నేను 4-5 ఇయర్స్ కింది మాటలు చెప్తున్నా. ఓకే, 4-5 ఇయర్స్ దాదాపు 3 ఇయర్స్ నుంచే అన్వేష్ ఇండియాకే రాలేదు. అవును. మరి అన్న ఇండియాకి రావడం కాదు, ఇండియా నుంచి కనెక్టింగ్ ఫ్లైట్లు కూడా వేసుకోడు. కనెక్టింగ్ ఫ్లైట్ కూడా వేసుకోడు. ఇమిగ్రేషన్ లో కాదు. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 అవర్స్ అయితే కనెక్టింగ్ ఫ్లైట్, ఇంకొక ఫ్లైట్ రావాలంటే ఒక 4 అవర్స్ 3 అవర్స్ 8 అవర్స్ ఉంటుంది కదా. ఇండియాలో ఆ ఎయిర్పోర్ట్ లో పండుకోవాలన్నా మనకి పిచ్చలు ప్యాక్ అయిపోతాయి. ఉండడు ఇక్కడ, నీకు డైరెక్ట్ ఫ్లైట్ వేసుకుంటాడు. మరి రీసెంట్ గా వీడియోస్ లో నేను భారతదేశానికి వస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని ఏదో చెప్పాడు అన్న. అవన్నీ మళ్ళా వీడియో చూడు అన్న, మళ్ళా వీడియో చూడు. అవన్నీ ఫేక్ ముచ్చట్లు. ఇప్పుడు అన్న వీళ్ళ మమ్మీతో 20 నిమిషాలు మాట్లాడినా. ఏమన్నారు వాళ్ళమ్మ? 20 నిమిషాలు మాట్లాడినా. మీ కొడుకు ఎందుకు ఆడవాళ్ళను వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చూపించుకుంటూ వాళ్ళని కించపరుస్తూ దేశాన్ని కించపరుస్తూ ఎందుకమ్మ మీ ఆడవాళ్ళని వేసుకొని తిరగడం? మేమకి అంత టాలెంట్ ఉంటే చేసుకోవచ్చు కదా తల్లి అని మాట్లాడాం. మేము ఆడవాళ్ళతో మాట్లాడడం చాలా పొలైట్గా మాట్లాడుతాం. మా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది, రేపు పొద్దున కేసు అయినా అదే చూపిస్తాము, అదే బయటకు వస్తాము, ఏం ప్రాబ్లం లేదు. అయితే వాళ్ళ అమ్మతో చెప్పిండంట, ఆడవాళ్ళు వీడియోలలో ఉంటే కొంచెం వీడియోలు అందంగా ఉంటాయి అని చెప్పిండంట. అంటే ఇదే మీ ఫ్యాంటసీయో నాకు అర్థమైతే. మరి ఆ మాట మీ దగ్గర ఉందా? ఉంది. ఎంత పంపిస్తాడమ్మా? సో ఇది నేను ఈ క్లిప్ నేను మీకు ఎందుకు వినిపిస్తున్నానంటే ఇతను నెలకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని సంపాదిస్తుండు కదా. సో కేవలం తినడానికి మాత్రమే పంపిస్తుండు. తన తల్లికి ఇచ్చిన గౌరవం ఇలాంటిది అనమాట. సో ఇలాంటి దేశద్రోహిని, ఆడవాళ్ళని ఇష్టం ఉన్నట్టు తిట్టేటటువంటి వ్యక్తిని, ఇప్పుడు ఈయనకు తల్లి ఓకే, భయ్యా సన్నీ యాదవ్ తల్లి ఈయనకు తల్లి కాదా? రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ వైఫ్ ఒక ఆడది కాదా? ప్రతి ఏదన్నా ఏ యూట్యూబర్ అన్నా టార్గెట్ చేసిండంటే వాళ్ళ తల్లి ఉంటే తల్లిని, పెళ్ళం ఉంటే పెళ్ళాన్ని ఇష్టం ఉన్నట్టు తిట్టేసేస్తాడు. పోయి పెట్టు అనేసి అంటాడు.
అంటే చూడండి వీడు ఒక దేశద్రోహి. జనాలు వీన్ని ఈరోజు నమ్ముతారేమో, ఇంకా ముందు 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 మెల్లగా అర్థమవుతుంది. ఇప్పుడు చాలా గొప్పగా చెప్పిండు కదా, ఒక్కొక్కటి 4-5 మిలియన్ పోయినాయి. ఏవి భారతదేశంలోనే అత్యంత యూట్యూబ్ నుంచి సంపాదించాలి, నేను ఒక్కనే నెలకి ₹1 కోటి సంపాదిస్తున్నాను అని చెప్పిండు కదా. నేను నిన్ను అడుగుతున్నాను, నెల ₹1 కోటి సంపాదించడం అనుకో అంటే, ఒక వీడియోలో 35 లక్షలు అని చెప్పిండు, దాని తర్వాత 70 లక్షలు అని చెప్పిండు, దాని తర్వాత ₹1 కోటి అని చెప్పిండు. మూడో వీడియోలో ₹1 కోటి అని చెప్పిండు. నువ్వు ₹1 కోటి సంపాదించు, బయట ఉన్నావు, నువ్వు ₹1 కోటి సంపాదిస్తున్నావు, మీ అమ్మ ఒక 60 ఏళ్ళు ఉన్నది, నువ్వు నెలకి ఎంత పంపించగలుగుతావు? ఈజీగా 10 లక్షలన్నా పంపించచ్చు. ₹1 కోటి తక్కువలో తక్కువ అంటే ₹1 కోటి అంటే అంటే 10% అంటున్నావా? వీడు ఒక 50 లక్షలే సంపాదించి, నేను కోటి అంటున్నా కదా, వాన్ తమ్నైల్స్ ఉన్నాయి ఆల్రెడీ. కోటి అంటుండు కదా, 50 లక్షలే సంపాదిస్తున్నా, ఏ తున్నవేమో కోటి అని చెప్పి అని అనుకుందాం. 50 లక్షలకి 30% వేసుకుందాం, అంటే 15 లక్షలు పంపించాలి కదా నెలకి. పంపించాలి. వాళ్ళమ్మ ఏం చెప్పిందంటే, మా తిండికి తప్ప ఆయన మాకు డబ్బులు పంపించడు. మరి అమ్మ అంటే గౌరవము, పెద్దలంటే మర్యాద ఇవ్వాలి, నాకు పెద్దల పట్ల ఇంత సభ్యత సంస్కారం ఉందంటాడు. వ్యూవర్స్ విన్నారు కదా అన్న చెప్పిన మాటనే, నువ్వు ఆ మాట విన్నావు కదన్న. ఇట్లా ఈ మాట చెప్పినోడు మరి తల్లి బర్త్, ఆమె అంటే కనే విషయాన్ని, ఒక కడుపులో 9 నెలలు మోసుకొని కనే విషయాన్ని ఎంత గలీజ్గా చెప్పిండో తెలుసా. మీరు ఆ వీడియో చూడొచ్చు అనుకుంటా. ఆయన బర్త్డేనంట, ఈరోజు నా బర్త్డే, ఇప్పుడు మీరు నా బర్త్డే అని ఎట్లా చెప్తారు, ఈరోజు నా పుట్టినరోజు అని చెప్తారు. వీడు దానికి ఒక 8 నిమిషాలు కంటెంట్ క్రియేట్ చేసి, మా అమ్మగారు మా నాయనగారు ఇద్దరు ఆపుకోలేక ఒకరి మీద ఒకరు పడితే, ఆ కోణంలో నుంచి పుట్టినోడిని నేను, అప్పుడేదో కారింది బీరింది అని అంటాడు, ఇంకా కొన్ని గలీజ్ వర్డ్స్ యూజ్ చేశాడు. దాని కింద కామెంట్లు చూడాలి. అన్నా నువ్వు మస్తు చెప్పినా నమ్మతో పన, ఏం గౌరవిస్తున్నారు అసలు జనాలు, ఏం గౌరవిస్తున్నారు? నువ్వు చెప్పిందో ఒక పెద్ద బూతు. గౌరవం ఉందా? నీ తల్లి కన్నా గౌరవం ఇస్తున్నావా? నువ్వు దేశానికి గౌరవం ఇస్తున్నావా? దేశానికి గౌరవం ఇవ్వడు, తల్లికి గౌరవం ఇవ్వడు. ఇండియన్ యాడ్సెన్స్ ఎందుకు పెట్టుకోలేదు అంటే, మన ఇండియన్ యాడ్సెన్స్ ఇప్పుడు 12 to 18% ట్యాక్స్ కట్టేసి రెవెన్యూ అనేది మనకు జనరేట్ అవుతుంది, మనం సంపాదించిన యూట్యూబ్ రెవెన్యూ. దుబాయ్ అట్లా కాదు, దాడే 0 ట్యాక్స్ వాళ్ళకి. నేను ట్యాక్స్లు కడతాను, అందుకే నేను నిజాయితీగా చెప్తున్నా అంటాడు. ప్రూఫ్ చెప్పి నేను చూపిస్తున్నా కదా, ప్రతి మాటకి ప్రూఫ్ చూపించి మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆ వాయిస్ దాన్ని పంపిస్తాను నేను, ఆ ప్రూఫ్లు చూపించమన్నాడు. నువ్వు ఏడే ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు ఇండియాకి 3 సంవత్సరాల నుంచి నీ సిటిజన్షిప్పే క్యాన్సిల్ చేయాలి. ఇవి మనకి అన్నీ తెలుసు. మనది అంటే ఇది నా దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి వద్దులే, నేను ఈ విషయం మాట్లాడాను. అంటే మీ అభిప్రాయాన్ని చెప్పండి, ఆలోచించే వాళ్ళు చేస్తారు కదా. సో టాక్ చెప్పినా కానీ నా మీద రెస్పెక్ట్ ఉంటుంది అన్న జనాలకి. ప్రూఫ్ ఉంటేనే మాట్లాడితేనే బాగుంటుంది అనమాట. ఒకవేళ ఓ రూమర్ చెప్పినా కానీ వాళ్ళు నన్ను గౌరవించారు అనమాట. సరే రూమర్ అనే చెప్పండి. ఒక రూమర్ ఉంది, ఓకే, నాకు ఆ ప్రూఫ్ అనేది పర్ఫెక్ట్గా రాలేదు. ఒకవేళ వచ్చిందా బ్లాస్ట్ చేసి పడేసేస్తాను నా ఛానల్లోనే. మనోడు ఈ అమ్మాయికి, స్వాతి అనే అమ్మాయికి ప్రెగ్నెన్సీ తీపియడానికి ఆయన పేరు డాక్టర్ హరి భీమ్లీ. ఓకే, ఎవరైనా తెలిస్తే కామెంట్ పెడతారు కంపల్సరీ. డాక్టర్ హరి భీమ్లీలా ఒక డాక్టర్ హరి ఆయన పేరు. ఈమె ప్రెగ్నెన్సీ తీపియడానికి 85,000 రూపాయల ట్రాన్సాక్షన్ చేసిండు అక్కడి నుంచి ఇక్కడికి. ఈమె ప్రెగ్నెన్సీ తీపియడానికి ఆమెను కన్విన్స్ చేసి ఇవన్నీ చేసి తీపియడానికి ఒక 1.5 year 2 years అనుకుంటా. అంటే అన్న ఇది ఎగ్జాక్ట్ టైం అండ్ డేట్ తెలియదు అన్న. అంటే రీసెంట్గా నేను ప్రూఫ్ లేకుండా ఏదైనా చెప్తే నా మీద గౌరవం. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది నా దగ్గర. రీసెంట్ గా బయాస్ అని ఏదో స్టోరీ పెట్టాడు డాక్టర్ హరి అంట, త్వరలో చాలా విషయాలు నేను చెప్పబోతున్నాను అని. అవును, సేమా? సేమ్ అంటే నేను బయాస్ అని యాదవ్తో డిస్కస్ నాకు వచ్చిన వేరే నుంచి వెళ్ళి. ఓకే, అర్థమవుతుందా? సో ఇవన్నీ బయటికి వస్తాయి. ఇప్పుడు ఈయన మీద చాలా మంది వ్యతిరేకంగా ఫీల్ అవుతున్నారు. అన్న ఎప్పుడైనా సరే అంత పాజిటివ్ ఉన్న వ్యక్తి ఎగ్దమ్ పడిపోమంటే పడిపోలేదు. ఇప్పుడు వాడు సంపాదించుకున్న క్యాడర్కి ఇంకొక 6 నెలల దాకా సొల్లు చెప్పినా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇప్పుడు డాక్టర్ హరి అన్నట్టయినాకి ట్రాన్సాక్షన్ 85,000 ట్రాన్సాక్షన్ చేసిండు. ఇది అప్పుడే అన్న వీడు పారిపోయిన కోణంలోనే, 1.5 year 2 year కింద కాదు. నా దగ్గర ప్రూఫ్ ఉంటే పర్ఫెక్ట్గా మాట్లాడతాను. ఇక నా దగ్గర ఒక క్లిప్ వినిపిస్తాను నేను. మనీ అయితే ఉంది, సో అదైతే ఎవరెస్ట్ ఎక్కలేదు కాబట్టి ట్రావెలింగ్ సరిపోతుంది. ఒక 2 years కూర్చొని నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను ట్రావెల్ చేసుకోగలను. సో 2 years ఎనఫ్ ఫర్ ట్రావెలింగ్ మనీ అనమాట. సో ఇదంతా కాంట్రవర్సీస్ ద్వారానే వచ్చిందనే చెప్పుకోవాలి. సో ఈ క్లిప్లో క్లియర్గా నాన్ వేష్ మా కాల్లో ఏమంటున్నాడంటే, నేను
నేను 2 సంవత్సరాలు కూర్చొని తిన్నా కానీ నాకు ఆల్రెడీ అమౌంట్ వచ్చేసింది, ఇవన్నీ కూడా నేను కాంట్రవర్సీ ద్వారానే సంపాదించినాను అని చెప్పేసి. సో జనాలను ప్యానిక్ చేయాలి, అండ్ ప్యానిక్ చేసిన తర్వాత తిట్టడానికి కానీ పోడడానికి కానీ వ్యూస్ వస్తూనే ఉంటాయి. సో మనోని వర్షన్ ఏంటంటే ఇండియా జెండాని అవమానించాడు. సో ఇండియా జెండాని అవమానించడానికి కారణం, దాన్ని డిఫేమ్ చేయడానికి ఏ కోణంలో డిఫేమ్ చేయొచ్చు అని చెప్పి వేరే దేశాలలో ఉండి వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండు. సో ఇండియా జెండాని డిఫేమ్ చేసే టాపిక్ ఇక్కడ ఎందుకు వచ్చింది ఒక ట్రావెలర్కి? భారతదేశాన్ని వేరే దేశాలలో ఉండి ఆ ఫ్లాగ్ని తిడితే ఒక కేసు అవుతుంది, ఇండియాలో ఉండి తిడితే ఒక కేసు అవుతుంది. నువ్వు భారతదేశంలో పుట్టి ఒక చీడ పురుగు లెక్క నువ్వు జాతీయ జెండాని ఎందుకు అవమానిద్దాం అనుకున్నావు? నా టాపిక్ ఫస్ట్ వన్. నువ్వు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నావు? వేరే దేశంకి పోయి తిట్టొచ్చు అనేది ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఒక దేశ ద్రోహి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రెండోది వచ్చేసి నువ్వు ప్రతిసారి కాంట్రవర్సీ, నీకు చాలా పెద్ద కాంట్రవర్సీ, ఏదో ఒక పెద్ద కాంట్రవర్సీ చేసేస్తాడనమాట. ఎంసీ అని అంటాడు, బెట్టింగ్ యాప్స్ అంటాడు, ఇండియా అంటాడు, దేవుళ్ళు అంటాడు, పొలిటీషియన్స్ గురించి మాట్లాడతాడు. పొలిటీషియన్స్ ఆ టాపిక్ కూడా ఉంది. పొలిటీషియన్స్ నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడినావు, సో నీకు ఎంత ముట్టింది వస్తాయి. అవి నా ఇంకా ఆ ట్రాక్లో వెళ్ళలేదు, ఈ ట్రాక్లోనే ఉన్నాను. అది కూడా డెఫినెట్గా తీసిన తర్వాత అసలు నేను ఏడా కూడా ఏ ఇంటర్వ్యూ ఆపను, ఏ వీడియో ఆపను, నీ మీద చేస్తూనే ఉంటా. నా దగ్గర నేనన్నా జైలుకి వెళ్ళాలి, నువ్వన్నా అక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. అండ్ అతను ఇండియాకి అసలు రాడా ఎప్పటికీ? ఒక ఇంటర్వ్యూలో చెప్పిన నేను, లాస్ట్ ఇంటర్వ్యూలో అదే మాట ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళ తమ్మునికి పెళ్లి జరిగేది ఉంది, తమ్ముని పేరు హరీష్, తమ్ముని పేరు హరీష్. ఇడు పెళ్లి చేసుకుండు, ఇడు దుబాయ్లో చేసుకుండు. అరే ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసారా? గాడిదల్లారా ఉత్తగా గుడ్డిగా కామెంట్లు పెట్టి అన్న నువ్వు తోపు తురుము అని మాట్లాడతారు. దుబాయ్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకొని అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు. 2,50,00,000 రూపాయలు కట్టి తీసుకున్నాడు. అన్వేష్కి పెళ్ళయిందా? అన్వేష్కి పెళ్ళయింది. అన్వేష్కి పెళ్ళయింది. దుబాయ్ అమ్మాయిని చేసుకున్నాడు. అక్కడ గోల్డెన్ పాస్పోర్ట్ తీసుకున్నాడు. ప్రూఫ్ ఏంటి అనేసి అంటే ఇది కాదు, ఇది అబద్ధమా అని చెప్పి ఆయన డిఫీట్ చేసుకోమన్నాడు. సరే నేను అంటున్నా కదా, ఆయన ఈ వీడియో కంపల్సరీ చూస్తాడు. ఇగో ఇట్లా చూపిమనండి, వాడు చెప్పింది విజ్జుగౌడ్ చెప్పింది అంతా సొల్లురా బాబు, నా గూగుల్ యాడ్సెన్స్ చూపిస్తానని చెప్పి ఇట్లా స్క్రీన్ పెట్టి ఇట్లా ముంగట పెట్టి ఆయన ఛానల్లో పెట్టుకోమనండి. అర్థమవుతుందా? ప్రూఫ్ ఏంటి అనేసి అంటే చాలా ఉన్నాయి, చాలా డిస్కషన్. ఎలా తెలిసిందా దానికి పెళ్ళయిందని? అన్న వీని బాధితులు ఉన్నారన్న చాలా మంది. అన్న వీడు అంటార్కిటికా పోయేటప్పుడు పైసలు వేయించుకుండు, నేను ఇట్లా దేశాలు తిరిగేది ఉంది అనేసి పైసలు వేయించుకుండు. 10-12 లక్షలు వచ్చినాయి అని చెప్పిండు. దాని తర్వాత 8-9 రోజుల్లో, వారం రోజుల్లో నేను అందరికి పైసలు రిటర్న్ కొట్టేస్తున్నాను, నాకు ఆల్రెడీ సెట్ అయిపోయినాయి అని చెప్పేసిండు. అన్న ప్రజలని ఎంత ఎర్రి పప్పలం చేసిండంటే ఆ టైంలో, ఇప్పుడు ఈయన నాకు ఈ అకౌంట్లో పైసలు వేయండి అని చెప్పింది. మీకు తెలుసా ఒక్కొక్కడు 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 కూడా ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఇన్ని ట్రాన్సాక్షన్లు ఒకే రోజులో ఒకే లైవ్లో ఎట్లా రిటర్న్ చేసిండు? ఒకడు 1,00,000 రూపాయలు కొట్టిండు, ఒకడు 1,50,000 కొట్టిండు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళని బుగ్గా వేసి ఏదో స్క్రీన్ షాట్లు ఇట్లా తీసుకొచ్చి ఇట్లా చూపించేసి నేను చాలా జెన్యూన్ అని చెప్పిండు. నా దగ్గర ఇప్పుడు ఒక అమెరికన్ నెంబర్ ఉంది, ఆయనకి నేను పొద్దున మెసేజ్ పెట్టిన, ఇప్పుడు నైట్ కాబట్టి ఆయన నాకు రిప్లై ఇవ్వలేదు. ఆయన ఏం పెట్టిండంటే, బ్రో నేను వీడు పోయేటప్పుడు $300 వీడి అకౌంట్కి వేసినాను, కానీ వీడు కొన్ని రోజుల తర్వాత నేను రిటర్న్ చేసినాను డబ్బులు అని అందరికీ రిటర్న్ చేసిన అని చెప్పిండు. అది అబద్ధం, నాకు పైసలు రాలేవు. వానికి ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా కానీ నన్ను బ్లాక్ చేసిండు తప్ప నాకు పైసలు అయితే రిటర్న్ అయ్యలేదు అని చెప్పిండు అనమాట. నేను అతను ఏం అడిగినా అంటే, బ్రో నువ్వు ఈ విషయం చెప్పినావు కదా, ఒక స్క్రీన్ షాట్ ఇవ్వు నాకు. నువ్వు ఆ టైంలో చేసిన ఒక 2-3 years కింద, ఏదైతే 2 years కింద 3 years కింద చేసిన స్క్రీన్ షాట్ అయితే బ్యాంక్ అకౌంట్ నుంచే చేస్తావు కదా, అదైతే ఎవరు డిలీట్ చేయడు కదా, ఒక స్క్రీన్ షాట్ ఇయ్యి అని చెప్పిన అనమాట. మేబీ ఈరోజు వస్తే ఈరోజు నాకు రావచ్చు, రేపు వస్తే రేపు రావచ్చు. నేను కొంచెం ఈ జెన్యూన్గా ఉండేటాలని వాటికి 100 మంది వచ్చి ఏదో ఒకటి చెప్తుండ్రు. ఏదైతే జెన్యూన్గా ఉంటుందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసి మాట్లాడుతున్నారు. మరి స్వాతిని తీసుకొస్తారా లైవ్లోకి? అన్న ఇప్పుడు ఒక 4 years కింద జరిగిన విషయం అన్న, నాకంటే ఒక ఎలిగేషన్, ఇప్పుడు ఒక ట్రూత్ నేను చెప్తున్నా, మీరు అందరు ఎలిగేషనే అనుకోండి, నేను ఎలిగేషన్ చేసిన. ఇప్పుడు స్టార్ట్ అయిందే మొన్న, దీని వెనక నేను వర్క్ చేస్తున్నా, ఆయన మీద కేసులు పెట్టిస్తున్నా.
ఇప్పటికి 18 కేసులు పెట్టించిన, కేసులు నేను పెట్టించిన. హిందూ దళాలు కేసులు. రాడన్నా, నువ్వు అడిగినావు కదా ఇండియాకి వస్తాడా అని చెప్పి. వీళ్ళ తమ్మునికి పెళ్ళి అయ్యేది ఉంది డిసెంబర్లో అనుకుంటా, ఈ డిసెంబర్ వచ్చే డిసెంబర్. ఇండియాలోనే నా పెళ్లి. వీళ్ళు ఇండియాలోనే ఉంటారు, వాళ్ళ బతుకులు చాలా నార్మల్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ పూర్ ఫ్యామిలీ వాళ్ళు ఇండియాలోనే జరుగుతుంది. వీడు కోట్లలో సంపాదించి బ్యాంకులలో వేసుకొని అమ్మ నాయన రూపాయి ఇవ్వకుండా నెలకు 2,000 3,000 కన్నందుకు ఇస్తున్నా తీసుకోండి అన్న. ఓన్లీ రేషన్ అని చెప్పింది అన్న. 2,000 నేను నా నోటితో అంటున్నా. ఓన్లీ రేషన్కి మాత్రమే, తినడానికి మాత్రమే ఇస్తాడండి అని చెప్పి. తినడానికి అంటే ఎంత రోజుకి ఎంత అవుతుంది అన్న తినడానికి? 5 స్టార్లు 10,000 కూడా అవ్వదన్న వీళ్ళకున్న స్తోమతకి. మాకే 5,000 అవుతుంది అన్న రేషన్కి, నాకే 5,000 అవుతుంది. సో 2,000 3,000 సరే 5,000 అనుకుందాం. కోట్లల్లో సంపాదిస్తున్నావు నువ్వు, నీ తల్లికి ఎటువంటి గౌరవం ఇస్తున్నావు? ఇవ్వు, మీ అమ్మకు డబ్బులు ఇవ్వు. 100 ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పేసి జనాలను మ్యానిపులేట్ చేయడం కాదు. అన్ని తూతుంబర్ మాటలు. 100 ఐఫోన్లు నేను గిఫ్ట్ ఇస్తున్నా అని ఒక జెన్యున్ పోస్ట్ పెట్టి 1.3 మిలియన్ కమెంట్స్ వచ్చినాయి. 1.3 మిలియన్ జనాలని ఎర్రిపప్పలని చేసిన అటువంటి గాడిద వీడు. 100 ఐఫోన్లకు ఎంత అవుతుంది అన్న? ఒక ఐఫోన్ యావరేజ్ రూపాయలు యావరేజ్గా సరే. ఐఫోన్ 15 కాకుండా ఐఫోన్ 13 అనుకుందాం, 50,000 వేసుకో, ఏదో ఆఫర్లో ఉంటుండు జెన్యున్గా అని చెప్పేసి. 100 ఐఫోన్లకి అయితే 50 లక్షలు అవుతాయి కదా. మరి మీ అమ్మని రోడ్డు మీద వేసేసి నువ్వు ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తా అని చెప్పి 50 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు ఇస్తావా గాడిద? అంటే ఆయన ఇవ్వట్లేదు కదా, ఎవరు అంబాసిడర్ గా వాళ్ళు ఇస్తారు, నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకొని నా సొల్లు ఇవన్నీ. సరే ఇది స్టాండ్ తీసుకుందామా? ఆ రోజు కూడా ఒక ఇంటర్వ్యూ చేద్దాం. మరిగా ఏ రోజు అయితే ఇస్తా అని చెప్పిండో, ఇవ్వకపోతే ఆ రోజు ఇంటర్వ్యూ తీసుకుందాం. ఓకేనా? ఇదంతా సొల్లని నేను చెప్తున్నా. సరే, నా క్వశ్చన్ మీరు చెప్పారు, ఈయన సైడ్ మీకు అర్థమైంది. మరి భయ్యా సన్నీ యాదవ్ తో మీరు మాట్లాడారా? అవును. ఏంటి మనోడు ఏమంటున్నాడు అన్న? ఒకటే అన్న, భయ్యా సన్నీ యాదవ్, ఇప్పుడు నేను భయ్యా సన్నీ యాదవ్కి ఏమి ఫేవర్గా లేను. యాజ్ ఎ పర్సన్గా మీకు ఎలా, యాజ్ ఎ యూట్యూబర్గా నేనేం మాట్లాడుతున్నా అంటే అన్న, ఒక యూట్యూబర్కి ఎదగాలంటే యూట్యూబ్ నుంచి వెళ్ళి జనరేట్ అయిన యూట్యూబ్ రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది. అవును. కొన్ని పెయిడ్ ప్రమోషన్స్ అందులోకి చేస్తూ ఉంటారు అనమాట. అది తప్పని పరిస్థితిలా ఇప్పుడు జనాలు చచ్చిపోతారు. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఓకే, జనాలు చచ్చిపోతారు, అయినా చచ్చిపోని అనే క్రమంలో చేయరు. ఏ యూట్యూబర్ అట్లా చేయడు. ఏ యూట్యూబర్ ఇంటెన్షన్ కూడా అది కాదు. ఏదో 10 రూపాయలు ఎక్కువ వస్తే ఒక ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేసుకుందాం, ఐఫోన్ 15 ఉంటే 15 Pro Max కొనుక్కొని ఇంకొంచెం ఫుటేజ్ని ఎక్కువ చూపిస్తాం, మైకులు కొనుక్కొని ఈ విధంగా పోతారే తప్పించి జనాలను ఖచ్చితంగా చంపేస్తున్నాము అనే కోణంలో కాదు. ఒకప్పుడు భయ్యా సన్నీ యాదవ్ లడక్ వీడియోస్ చాలా పాపులర్ అయ్యాయి. దాని తర్వాత అతను ఏ వ్లాగ్ చేసినా చాలా మంది దగ్గరుండి చూసేవాళ్ళు. మరి 20 లక్షలు పెట్టి బండి కొన్నారనే మాట వస్తుంది. జాగ్వర్ కారు కొన్నాడు, మళ్ళీ ఇంకొక కారు కొన్నాడు, ఇల్లు కట్టిస్తున్నాడు. వీటన్నిటికీ ఈ ప్రమోషన్ నుంచే డబ్బులు వచ్చాయా? లేదన్న, ఆయన కూడా యూట్యూబ్ రెవెన్యూ చెప్పాడు కదా, నెలకు 2,50,000 నుంచి 3 లక్షల దాకా జనరేట్. ప్రతిరోజు 500 ఇంతమందికి అని ఇస్తాడు, మరి అదెట్లా అన్న? నేను భయ్యా సన్నీ యాదవ్కి నేను ఆయన సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ కాదు, నా క్వశ్చన్. నేను ఆ టెలిగ్రామ్ గురించి నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఆ టెలిగ్రామ్ నేను జాయిన్ అవ్వలేదు. ఆ జాయిన్ అవ్వలేదు అనే పదాన్ని నేను తెలియదు అని చెప్తున్నాను. ఇప్పుడు ఆయన గురించి నేను మాట్లాడింది ఏంటంటే, ఆయనతో మాట్లాడింది ఏంటంటే, ఈ టెలిగ్రామ్ గ్రూప్ పెట్టినావు, ప్రతి 500 ఇస్తున్నావు. ఎట్లా ఇస్తున్నావు? బెట్టింగ్ ఆడినాక అంటే నా దగ్గర నెంబర్ లిస్ట్ ఉంది, నీకు కావాలంటే ఇస్తా, నువ్వు మాట్లాడాలంటే మాట్లాడుకో. నేను ఎవరెవరికి 500 ఇస్తా అంటే, ఎవరైతే జాయిన్ అవుతారో అందులో లక్కీగా ఎక్కడైతే నేను పాయింట్ చేసి తీస్తానో వాళ్ళకి 500 అనేది ఇస్తా అనమాట. సో ఓన్లీ ఆట ఆడినోడి కాదు, వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ ని జాయిన్ అయినోడికి మాత్రమే. మీరు అన్న మాటలో భయ్యా సన్నీ యాదవ్ 500 ఇస్తాడు, లక్కీగా ఇస్తాడు. సరే, ఆయనకు వచ్చే 3,500,000 ఇస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆడియన్స్ తరపున మరి కేటీఎం బండ్లు ఎందుకు గిఫ్ట్ ఇస్తున్నాడు, ఐఫోన్లు గిఫ్ట్ ఎలా ఇస్తున్నాడు? ఆయన ఒక్కడే ఇస్తుండా, మన విక్రమాదిత్య అనేట ఆయన ఇయ్యలేదా? టాపిక్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది కదా. ఇప్పుడు భయ్యా సన్నీ, నేను అదే అంటున్నా, భయ్యా సన్నీ యాదవే ఎందుకు టార్గెట్ కాదన్న, నేను ఇక్కడ జరిగే ఇష్యూ వీళ్ళిద్దరిది. ఇప్పుడు అన్వేష్ విషయంలో మీరు చెప్పినారు, నాకు అర్థమైంది. మరి అదే విధంగా భయ్యా సన్నీ యాదవ్ నెలకు 3 లక్షలు సంపాదిస్తే కేటీఎం బండ్లు గిఫ్ట్ ఇవ్వడానికి ఎక్కడి నుంచి తెస్తున్నాడు డబ్బులు? ఆయన కూడా వీడు చెప్పిన సొల్లు కబురు ఏదైతే ఐఫోన్ వేరే బ్రాండ్ అంబాసిడర్, ఈయనకు కూడా ఇవ్వచ్చు కదా కేటీఎం బండ్లు, వాళ్ళ కేటీఎం వాళ్ళు ఎవరికి గివ్ అవే ఇచ్చకపో అని చెప్పి, అది కూడా పాసిబుల్ ఉంది కదా. అక్కడ ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, నా సబ్స్క్రైబర్స్ కి మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇస్తున్నాను. సరే, బ్రాండ్ అంబాసిడర్ ఇచ్చినాడు 3 కేటీఎం బండ్లు అనుకోవచ్చు. మరి ఈయన జాగ్వర్ కారు కొండాలంటే అది ఎంత చిన్న రేట్ కారు కాదు, పెద్ద బ్రాండ్ కారు. మరి దానికి డబ్బులు ఎట్లా తెచ్చాడు? భయ్యా సన్నీ యాదవ్ నెంబర్ ఉంటే ఒకసారి ఫోన్ చేయను. జాగ్వర్ కార్ అయినది కాదు, వాళ్ళ ఫ్రెండ్ది అయినది కాదు, జాగ్వర్ కార్ అయినది కాదు. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పకుంటున్నాడు?
ఆయన ఎప్పుడైనా చెప్పిండా జాగ్వార్ కార్ నాదని అందులో తిరిగిండు అంతే. సరే 20 లక్షల బండి 3 లక్షల రెవెన్యూ అంటే అవును 20 లక్షల బండి ఆయనదే, అది ఫైనాన్స్ లో ఉంది. ఓకే ఫైనాన్స్ లో ఉంది. ఇప్పుడు 5 లక్షలు కడితే బండి ఇచ్చేసేస్తారు కదా. ఇప్పుడు క్రేటా కార్ ఉంది, అదో 22-23 లక్షలు దాకా ఉంది. 5 లక్షలు కడితే ఇయ్యరా? తర్వాత ప్రతి నెల నేను ఈఎంఐ కట్టుకోలేనా? ఇప్పుడు ఒక వ్యక్తిగా మీరు చెప్పండి, అంటే ఈ ఎలిగేషన్ లో నాకు వచ్చిన క్వశ్చన్స్ నేను అడుగుతా, తప్పుగా అనుకోకండి, నేను ఎవరి సైడ్ ఫేవర్ కాదు. ఇప్పుడు మీకు ఒక అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయి భయ్యా సన్నీ యాదవ్ని ఫాలో అవుతూ బెట్టింగ్లు ఆడాడు అనుకోండి. భయ్యా సన్నీ యాదవే కాదు, ఎవరో ఒక పెద్ద యూట్యూబర్ అయి ఉండొచ్చు, నాన్ వేషన్ అయి ఉండొచ్చు, నేను అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బెట్టింగ్లు ఆడి మీకు తెలియకుండా డిప్రెషన్లోకి పోయి డబ్బులు పోగొట్టుకుంటుంటే మీకు కోపం వస్తుందా రాదా? ఇది నా మెయిన్ ఫోను, ఇది నా ఇంకో ఫోను. ఈ ఫోన్ నేను మీకు ఇస్తాను, నా క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్తాను. ఇప్పుడు నా యాక్సెస్ లేకుండా ఒక 500 డ్రా చేయండి చూద్దాం. ఇప్పుడు ఒక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలంటే జెన్యూన్ క్వశ్చన్ అన్న, లింక్ క్లిక్ చేసినాక బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చి దానిలో జాయిన్ అవుతాం. అది మన లీగలైజ్డ్ యాప్ అయినా అన్లీగలైజ్డ్ యాప్ అయినా యాప్ ఓనర్కి డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి కదా. మరి అవన్నీ ఏదైనా అమ్ముకుంటే మనం ఒక మాల్కి వెళ్ళి బిల్ దగ్గర నెంబర్ చెప్పమని ఇప్పుడు అడుగుతున్నారు. ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందన్న? ఓకే అన్న, ఇంత పెద్ద మీరు చెప్పిన పాయింట్ చాలా పెద్ద పాయింట్. అవును, ఇంత పెద్ద పాయింట్ వీళ్ళు ఎలా మిస్ అయ్యారు? ఇండియన్ గవర్నమెంట్ ఎట్లా మిస్ అయ్యారంటే ఇక్కడ చెప్పేది అదే అన్న, లీగలైజ్డ్ యాప్స్ ఒకటి, ఇల్లీగలైజ్డ్ యాప్స్ ఒకటి. మన రూల్స్లో ఉండేదైతే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు వచ్చి ఏం చేసినా మీ కంట్రోల్లో ఉంటారు, అది మీ ఇల్లు కాబట్టి. పక్కింటోడు దొంగతనానికి వస్తే వాడు దొంగ కిటికీలోంచి వస్తాడో డోర్లోంచి వస్తాడో మనం లేనప్పుడు వస్తాడో తెలియదు కదా. మరి వాడు వచ్చి వెళ్ళినప్పుడు మనకు తెలియదు, ఏం తీసుకెళ్లాడో తెలియదు, మళ్ళీ దానికి ఒక రచ్చలేపి ఐడెంటిఫై చేయాలి. ఇదంతా డబల్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక లింక్ ఉంది, ఆ లింక్ నాన్ ఆథరైజ్డ్, అదేదో హ్యాకింగ్ లింక్ అనుకుందాం. అలాంటిది నేను డిస్క్రిప్షన్లో పెట్టినా, కామెంట్ బాక్స్లో పెట్టినా, నా ఛానల్కి ఫస్ట్ స్ట్రైక్ పడుతుంది. స్ట్రైక్ అదే అన్న, అక్కడికి వస్తున్నా. కరెక్ట్ 1 year 2 years బ్యాక్ ప్రతి ఒక్క యూట్యూబర్ అయినా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, చాలా మంది చేశారు. యూట్యూబ్ వీడియో కింద లింకులు పెట్టేవాళ్ళు, ఈ గేమింగ్, రమ్మీ ఇలాంటివన్నీ. తర్వాత గవర్నమెంట్ అది ఐడెంటిఫై చేసి ఇంట్లో ఎవరైతే ఇల్లీగల్ యాప్స్ లింక్ పెడతారో అవన్నీ అకౌంట్స్, ఛానల్స్ డిలీట్ అయిపోతున్నాయి, డైరెక్ట్ డిలీట్. సో అదొక యాక్షన్ తీసుకున్నారు కాబట్టి అవుతుంది. దాన్ని అక్కడ తీసేసి టెలిగ్రామ్స్లో ఛానల్స్ని డెవలప్ చేసి సబ్స్క్రైబర్స్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏం చెప్తారు, టెలిగ్రామ్కి వచ్చి టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు అక్కడ ఒక బెట్టింగ్ యాప్ ఉంది ఇట్లా అంటే ఒక లింక్ ఉందనన్నా చెప్తారు. బెట్టింగ్ అనే పదం వాడకున్నా అక్కడ తెలియకుండా పెద్ద ఆయన ఉండొచ్చు, చిన్న ఆయన ఉండొచ్చు, లేడీస్ అయి ఉండొచ్చు. అది ఒక భయ్యా సన్నీ యాదవే కాదు, ఒక నాన్ వేషన్ కాదు, ఎవరైనా లాగిన్ అయ్యి డబ్బులు పోగొట్టుకుంటుంటే ఎవరిది అంటే ఆ పాపం ఎవరికి వస్తుంది? ఆ పాపం క్రియేట్ చేసినోనికే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అన్న యూట్యూబర్స్కి అంత నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక గ్యామ్లింగ్ లింక్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టడమో లేకపోతే టెలిగ్రామ్. ఇప్పుడు నేను నా వర్షన్ నేనంట, ఇప్పుడు నువ్వు ఒక వర్షన్ చెప్పినావు, అది అసలు ఈ టాపిక్లో అది లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వు నీ వర్షన్ నువ్వు చెప్పినావు, నువ్వు అనడంలో తప్పలేదు. మాట్లాడదామా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదాము, కానీ ఇక్కడ కోణం ఏంటంటే నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్క యూట్యూబర్ గురించి మాట్లాడాల్సిందే. లేదు భయ్యా సన్నీ యాదవ్ని టార్గెట్ చేసినావు కాబట్టి నేను మీకు చెప్పిన విషయంలో ఏమన్నా అంటే అది నాన్ వేషన్ అవ్వచ్చు, నేనే ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, దీని వల్ల ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ అన్వేష స్టోరీ పెట్టినాడు అనుకోండి, ఈయన సైడ్ నుంచి మొన్నటిదాకా ఏం చేశాడు, భయ్యా సన్నీ యాదవ్ స్టోరీ క్లిప్ లో నేను ఈ సైట్ లో లాగిన్ అయ్యాను, గోల్డ్ కొన్నాను, ఇది కొన్నాను, నాకు ఇంత డబ్బులు వచ్చినాయని చెప్పాడు. ఇతన్ని నమ్మి ఇంకొకరు ఇప్పుడు ఆ విజు అన్న 10 రూపాయలు సంపాదించాడు ఈ పని చేసి అంటే మిమ్మల్ని నమ్మే వ్యక్తులు ఖచ్చితంగా మీ వెంట వచ్చేస్తారు, నేను కూడా 10 రూపాయలు సంపాదించుకోవచ్చు కదా అని. అవును. తర్వాత నిన్న స్టార్ట్ చేసింది ఏంటి, తమ్ముడిది. అన్నేమో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు, తమ్ముడేమో లోన్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి విషయంలో ఇట్లా చాలా మంది చేస్తున్నారు, అందరు అనాలా, అది కూడా ఒప్పుకుంటా. కానీ ఇక్కడ అన్న తమ్ముళ్ళు ఇద్దరిని ఒక స్కామర్స్ కింద ప్రొజెక్ట్ చేస్తున్నాడు కదా, దీనికి ఏం చెప్తారు? తప్పు అయినదే, నాన్ వేషన్ అనేది. ఎందుకంటే ఖాళీ అన్న తమ్ముల్ని మాత్రమే చేస్తున్నాడు కాబట్టి నార్త్ ఇండియాలో యూట్యూబర్స్ ఉన్నారు, సౌత్ ఇండియాలో ఉన్నారు, ఈస్ట్ ఇండియాలో ఉన్నారు, వెస్ట్ ఇండియాలో ఉన్నారు. ఓన్లీ నువ్వు తెలుగులోనే తెలుగు, అది కూడా ట్రావెలింగ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నావు. అది ఎప్పుడు అనేసి అంటే వ్యూస్ తగ్గినప్పుడు. ఓకే, నువ్వు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ 500 రూపాయలు ఇచ్చి ఇలా జాయిన్ అయిన వారికి నేను 500 రూపాయలు ఇస్తున్నా అనేసి అంటున్నారు. ఇక్కడ ఒక గేమ్ ఉంది, మైండ్ గేమ్ ఉంది. ఇట్లా చేస్తే
రూపీస్ కోసం అన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ నా యూట్యూబ్ లింక్ అందులో పెడితే, ఏదైతే వీడియో రిలీజ్ అయిన తర్వాత లింక్ పెట్టి ఇది చూడండి అని చెప్తే, అందులో డై హార్డ్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 10%, 30%, 50% యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసినా చూస్తారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రతి యూట్యూబర్ ఆడే గేమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళకి పని లేదా, పాట లేదా? ఇప్పుడు మీరైనా చెప్తారు, నేనైనా చెప్తాను అనమాట. సో ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం అది ఆయనకు అర్థమైనటువంటి విషయం. సో అందులో 1x బెట్ ఒకటే వేసిండు ఆయన 10 or 12 వేసిండు. ఆ లిస్టు కూడా నేను ఇస్తా అనేసి చెప్పిండు. ఆ లిస్టు ఆయన ఇచ్చిన లిస్టు ఎంతమంది వేసిండ్రు అంటే ప్రతి ఒక్క యూట్యూబర్, ప్రతి ఒక్క పెద్ద యూట్యూబర్లు అందరు కూడా చేసి సంపాదించిన వాళ్ళే. ఇప్పుడు విజుగౌడ్ ఒక భయ్యా సన్నీ యాదవ్ ప్రమోట్ చేసడానికి కాదు, ఇట్లా ప్రమోట్ చేసిన వాళ్ళందరికీ సపోర్టా అన్సపోర్టా? ఓన్లీ బెట్టింగ్ యాప్సా లేకపోతే ప్రమోషన్సా? బెట్టింగ్స్ అంటే బెట్టింగ్ మనకి ఇల్లీగల్ కదా. సో మన ఆచారం ప్రకారం మనం మాట్లాడుకుంటే ఓకే. ఇప్పుడు నేను ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతా, ఆన్సర్ మీ నోట్ నుంచి విందాం. చెప్పండి. లోటస్ 365 అనే యాప్ వచ్చేసి ఇల్లీగల్ యాప్గా ముద్రించబడింది. లోటస్ 365 బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి నవాజుద్దీన్ సిద్దిక్, ఊర్వశి రేటెలా అండ్ కాజల్ అగ్రవాల్. ఓకే. వీళ్ళకి కోటాను కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంటుంది నెలకు వచ్చేసరికి. ఓకే. ఇది ఒక లోటస్ 365 అనేది గ్యాంబ్లింగ్ గేమ్ కింద కన్వర్ట్ అయింది అనమాట. ఫస్ట్ బాగానే వచ్చింది, తర్వాత కన్వర్ట్ అయింది. వీళ్ళు దీన్ని తయారు చేపించడానికి, ఈ సైట్ని తయారు చేపించడానికి వీళ్ళకి ఎంత ఖర్చు వచ్చింది, వీళ్ళు ఎందుకు వేయాల్సి వచ్చింది, వీళ్ళని జైలు ఎందుకు వేయలేదు? నేను అడిగింది సరే, నేను తప్పే. సో వీళ్ళెందుకు ఇండియాలో ఉన్నారు? వీళ్ళని ఎందుకు ఉరి తీయలేదు? నేను అడిగింది అది కాదన్నా. నువ్వు అడిగింది అది కాదన్నా. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన తర్వాత నేను చెప్తాను. చెప్పండి. వీళ్ళని ఎందుకు ఉరి తీయలేదు ఇదంతా? సో ఇది ఒక గ్యాంబ్లింగ్ గేమ్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు లోటస్ 365 లేదు, దాని యాప్ పేరు కూడా చేంజ్ చేసేసి. ఓకే. సో వీళ్ళు ఇన్ని కోటాను కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు వీళ్ళు నెలకు వస్తున్నాయి. సో ఆఫ్టర్ ఆల్ నేను ఎంత ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి, ప్రమోషన్ కి ఇందులో లీగల్ ఉన్నాయి, ఇల్లీగల్ ఉన్నాయి. నేను లీగల్యా ఇల్లీగల్యా? నేను లీగల్ ఆర్ ఇల్లీగల్ ఏదైనా ఉండని, ఇట్లా సరే ఇల్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళందరూ యాజ్ అ యూట్యూబర్ గా మీ ముందర ఉన్న నేనైనా ఇంకొకరైనా ప్రతి ఒక్కరిదైనా క్లియర్ కట్ గా చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడాన్ని నేను ఎంకరేజ్ చేయను. ఓకే. కానీ నేను ప్రమోట్ చేస్తా. ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది అని చెప్పి డిస్క్లైమర్ కూడా ఇస్తా. కింద స్క్రోల్ అయ్యేటట్టు డిస్క్లైమర్. అంటే నేను అంటుంది ఫ్యూచర్ లో చేయొచ్చు అన్న. ఇప్పుడు సిగరెట్ తాగే డబ్బా మీద కూడా స్మోకింగ్ ఉంటుంది. ఇందులో ప్రతి నువ్వు ఏ వెబ్సైట్ అన్నా ఓపెన్ చేయి, అందులో కంపల్సరీ ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది. ట్రేడింగ్ అనేది లీగల్ అయినప్పటికీ అందులో లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో లాస్ ఆర్ ప్రాఫిట్, బిజినెస్ డెఫినేషనే లాస్ ఆర్ ప్రాఫిట్. లాస్ ఉండొచ్చు, ప్రాఫిట్ ఉండొచ్చు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెట్టింగ్ యాప్స్ని కనుక్కునేటోళ్ళని ఫైండ్ అవుట్ చేసేసి వాళ్ళను ఇండియన్ గవర్నమెంట్ ఒక చట్టం పెట్టాలి. మనం ఇండియన్ గవర్నమెంట్ చట్టం అంటున్నాం కదా, బేసిక్ గా సినిమాలు చూస్తారు కదా, ప్రతి వీకెండ్ అందరు సినిమాలు చూస్తారు కదా, ఓటీటీలో చూస్తారు, సినిమా థియేటర్లకు వెళ్ళి చూస్తారు. డబ్బులు లేనోడు మూవీ రూల్స్ కి వెళ్ళి చూస్తాడు. ఈ రోజుకి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మూవీ రూల్స్ బ్యాన్ కాలా. కొన్ని ఏం చేయలేరు. మూవీ రూల్స్ బ్యాన్ అయింది అని నేను అంటున్నాను. బ్యాన్ అయింది, దానికి బైపాస్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు ఒక వెబ్సైట్ చూస్తారు కదా, ఎక్స్ వెబ్సైట్ చూస్తారు కదా, అవి బ్యాన్ అవుతాయి. బ్యాన్ అయినప్పుడు ఏం చేస్తారంటే దానికి బైపాస్ ఇస్తారు. ఎక్స్ ఉంది కదా, దాని తర్వాత మీకు తెలుసు కదా ఇంకోటి, దాని పక్కకు 1, 2, 3 అని ఇంకొకటి బైపాస్ యాడ్ చేస్తారు. అంటే అది బ్యాన్ కానట్టే కదా, ప్రతి దానికి ఒక లూప్ హోల్ ఉంటుంది అన్న. అది బ్యాన్ అయినట్టే, కానీ దాన్ని మళ్ళీ ఎలా ఓపెన్ చేయాలో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసి. అదే అన్న నేను చెప్పేది. అంటే అలాంటి ఒక వెబ్సైట్స్ నే ఇండియన్ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేక అట్లీస్ట్ మన వాళ్ళని కంట్రోల్ చేసుకుందాము, మన వాళ్ళకి దాని మీద ఒక మంచి అవగాహన చెప్దామని కంట్రోల్ అంటే టీచింగ్ ఇవ్వడము, ఓరియంటేషన్స్ ఇవ్వడము. ఇప్పుడు సినిమాకి వెళ్తుంటే ముఖేష్ యాడ్ ఎందుకు వస్తుంది, సిగరెట్ తాగేతోడు కూడా చూస్తున్నాడు, అరే ఇట్లా అవుతుందిరా బాబు అర్థం చేసుకో, మేము అది ఆపలేకపోతున్నాం, అట్లీస్ట్ మీరన్నా మారితే వాళ్ళు ఎనికిపోతారు కదా, అట్లా నేను చెప్తున్నా. అయితే దీంట్లో నాకు ఒక క్వశ్చన్ ఉందన్న. మీరు ఇంత తెలివిగా క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఇందులో నాకు ఒక క్వశ్చన్ ఉంది. అంటే ఎందుకు ఆపలేకపోతుంది? పొగ తాగడం, మద్యం సేవించడం హానికరం అని చెప్పి యాడ్లు ఇవ్వగలుగుతుంది, కానీ ఆ పొగ తాగడాన్ని, ఆ టొబాకోని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? ఎక్కడి నుంచి వీళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకు జిఎస్టీ
పెట్టినారు దీని మీద. నేనేమంటున్నా అంటే క్యూబాలో, నార్త్ కొరియాలో కోకోకోలా కంపెనీ బ్యాన్ ఉంది. గూగుల్ చేస్తే కూడా మీకు అర్థమవుతుంది. కోకోకోలా అక్కడ తాగర్రా బాబు. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే తాగడం వల్ల 40 ఏళ్ళకి ముసలోళ్ళు అవుతున్నారు. సో అది కార్బోహైడ్రేట్ డ్రింక్ వల్ల జల్దీ చచ్చిపోతున్నారు, క్యాన్సర్ కారకం అవుతుంది, అండ్ నీకు ఇన్సులిన్ లోపల రిలీజ్ అవ్వట్లేదు, సో దానివల్ల షుగర్ వస్తుంది అని చెప్పేసి ఒక కోణంతో బ్యాన్ చేసిండ్రు. ఆ కంట్రీకి సాధ్యమైనది ఈ కంట్రీకి ఎందుకు సాధ్యం అవ్వట్లేదు? నేను అనేది ప్రమోషన్ చేసేటోళ్ళని నువ్వు ఆపుతున్నావు, కానీ ఎవడైతే క్రియేటర్ ఉన్నాడో, క్రియేటర్ ఆఫ్ ద యాప్ ఉన్నాడో వాడిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు? వాడు క్రియేట్ చేసేసి కొన్ని కోట్లు వీళ్ళకి ప్రమోషన్కి ఇస్తుండు, వీళ్ళను ఈ కొన్ని కోట్ల మందిని ఆపే బదులు మన ఒక్కని పట్టుకుంటే అయిపోతుంది కదా. అన్న మీరు అనుకున్నట్టు పెద్ద తలను పట్టుకోవాలా కరెక్టే, కానీ చిన్న చిన్నవన్నీ పట్టుకుంటేనే కదా పైన వాడికి ఆకలి తగ్గేది. మేబీ నీతో నేను ఓకే ఏకీభవిస్తాను. నేను టాపిక్ అవుట్ ఆఫ్ బాక్స్ కాదన్నా. విజ్జు గౌడ్ అనే వ్యక్తి యాజ్ ఎ ఇండిపెండెంట్ గా ప్రతి తప్పు, నేను యాజ్ ఎ యూట్యూబర్ గా మాట్లాడుతున్నా ఇప్పుడు, యాజ్ ఎ యూట్యూబర్ గా యాజ్ ఎ ఇండిపెండెంట్ పర్సన్ గా ఇట్లా ఇల్లీగల్ సైట్స్ అయినా సరే ఏదన్నా ఇప్పుడు ఒక అమ్మాయికి రోడ్డు మీద ఒక గొడవ జరుగుతుంటేనే నేను ఆపుతాను, నాకు రైట్ ఉందన్నారు. సో ఇట్లాంటి వాళ్ళందరినీ ఇన్ని రోజులు ఎందుకు ఆపలేదు? ఎందుకంటే నేను చేసిన యాప్స్ కొన్ని లీగల్ సర్టిఫికెట్లు ఉంటేనే నేను తీసుకొని చేసిన. నేను చేసిందే 3-4 చేసినారని నేను అనట్లేదు, మీ బాక్సే కాదన్న. మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ గా మీ పర్సనాలిటీకి మీరు ఒక తప్పు జరిగితే గొడవ జరుగుతుంటే చూస్తే ఎంటర్టైన్ కాను, నేను తప్పు ఉన్న వాళ్ళని నిలదీస్తా అన్నారు కదా. మరి ఇన్ని రోజులు ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నేను ఎందుకు చేస్తా అన్న? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మహా అయితే ఈ రోజుకి 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. నేను మాట్లాడితే ఎంత మంది చూస్తారు? మహా అయితే 1,00,000 మందో 2 లక్షల మందో. 1,00,000 మందిలో తక్కువ వేసిన 100 మంది అన్న మీ మాటలకి ఇంప్రెస్ అవ్వరా? ఇంప్రెస్ అవుతారు. మరి అదే నేను అడుగుతున్నా, మరి ఎందుకు అన్న ఒక గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నాను నేను. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విజ్జు గౌడ్ అనేటోడు ఇందులో ఒక ఆకులో ఈకంతా నేను మాట్లాడితే ఒక 10% ఒక 10,000 మంది అమ్మ సరేరా బాబు థ్యాంక్ యూ సో మచ్ అని అనుకుంటుండొచ్చు, ఓకే. కానీ మోదీ మాట్లాడితే అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడితే మొత్తం ఇండియా మొత్తం వింటది కదా. అదేదో మేము ఈ యాప్స్ని బ్యాన్ చేస్తున్నాము, దీన్ని ప్రమోషన్ చేసిన వాళ్ళను అన్న చేయాల్సిందే అన్న, రెస్పాన్సిబిలిటీ ఉంది. అదే అన్న, మోడీ లాంటి ఒక వ్యక్తి వచ్చి భయ్యా సన్నీ యాదవ్ లేకుంటే నాన్ వెజ్ నో గొడవ పడకండి అని చెప్పాలా? అట్లా చెప్తారన్నా నువ్వు? నేను భయ్యా సన్నీ యాదవ్ మోడీ వచ్చి నాన్ వెజ్ వీళ్ళిద్దరు గొడవ పడకండి ఇది కాదు. లేదు ఫస్ట్ ఇప్పుడు మొన్న బ్యాన్ చేసిండు కదా ఈ 138 యాప్స్, అన్ని 138 యాప్స్ బ్యాన్ అయినాయి. సో అదేదో ముందే స్టాండ్ తీసుకుంటుంటే వీళ్ళేం చచ్చిపోకపోతుండే కదా. చచ్చిపోతుండ్రు అనేసి అంటారు అన్న ఒక జోబులో ₹1 ఉండదన్న. నిజం చెప్పాలంటే, వాస్తవానికి చెప్పాలంటే, ఇగో ఒక పిల్లగాడు 8వ తరగతి పిల్లగాడు 2 లక్షలు లాస్ అయ్యిండు. ఫేక్ ముచ్చట, ఫేక్ ఎవరి దగ్గర ప్రూఫ్ లేదు, ఏదో ఒక రూమర్ ని తీసుకొచ్చేసి. ఇక్కడ అంటే నేను వీళ్ళ గురించి మాట్లాడలేదు, నేను చూసిన ఇన్సిడెంట్ చెప్తా. ఒక వ్యక్తి 10th క్లాస్ అన్న 2-3 లక్షలు లాస్ అయినాడు, దగ్గర డబ్బులు లేవు, కానీ ఆడిచ్చి లాస్ చేసినారు. కట్టాల్సింది ఎవరు లాస్ట్ కి? వాడి ఇంట్లో చెప్తే అమ్మ నాన్న కట్టాలి, లేదంటే వాడు ఏదన్నా చేసుకొని ఇంకా ఖతం చేసుకోవాలి లైఫ్. సో ఆ టైంలో అమ్మా నాన్న కట్టి బయటికి తీసుకురావాల్సిందే కదా. అవును, నీ దగ్గర ఉన్నా లేకుండా ఎలా ఆడిండనా? ఇలా 3 లక్షలు ఎట్లా ఆడిండు? 2 లక్షలు ఆడాడు. ఐపీఎల్ కాలేజ్ స్టూడెంట్. ఐపీఎల్ బ్యాన్ చేస్తే అయిపోతుంది అన్న. ఐపీఎల్ బ్యాన్ అంటే నేను అదే చెప్తున్నా. ఐపీఎల్ బ్యాన్ ఇగో అన్న, ఎంతమంది పాపం పిల్లలు ఐపీఎల్ బ్యాన్ చేసి అయిపోతుంది. మీరు ఎప్పుడైనా రూట్ లేయర్ నుంచి చూడాలా, చెట్టు పైన కాయని తీసేస్తా అంటే ఎట్లా? సీడ్ వేయకూడదు, ఫస్ట్ విత్తనం వేయకుండా. నేను అదే అంటున్నా, ఐపీఎల్ లేకపోతే అయిపోతుంది కదా అంటున్నా. ఐపీఎల్ లేకపోతే అంటే ఐపీఎల్ చూసేది ఒక ఎంటర్టైన్మెంట్ కి, దాని నుంచి జరిగేది ఒకటి. మనం ఎక్కడికో వెళ్ళిపోయినాం, రాజ్యసభలో కూర్చున్నట్టు ఉంది. ఓకే, నేను యూట్యూబర్, నా వర్షన్ చెప్తున్నా. నేను యూట్యూబర్ గా నేను ఎదగాలి అనేసి అంటే ఏదో చిన్న ప్రమోషన్, అంటే నేను 0 నుంచి సబ్స్క్రైబర్ నుంచి వస్తున్నా కాబట్టి చిన్నగా ఏదో చిన్న ప్రమోషన్లో షాంపూ యాడ్, మొహానికి ఇది పెట్టుకునేదో చిన్నగా, బాబు గిది ఆడితే గిది వస్తుంది, గిది ఆడితే గిది వస్తుంది, వాళ్ళు పంపించిండ్రు చేసిన అంతవరకు ఆలోచిస్తాం. కానీ దీనివల్ల నిజంగా చచ్చిపోతుండ్రు అనేది ఆలోచించాం. ఇది ఇండివిజువల్గా మాట్లాడుతున్నాను ఒకవేళ నేనే అయితే కనుక. అండ్ ఇంకొకటి ఏంటంటే మనోడు నాన్ వెజ్ ఏం చెప్పిండంటే MCN వల్ల సోలో కంటెంట్ క్రియేటర్లు అందరికీ కూడా వ్యూస్ రావడం లేదు, ఎందుకంటే వాళ్ళు పక్క దేశంకి తీసుకుపోయి యాడ్లు వేపించేసి అన్న. ఇదంతా ఒక ఫేక్ ముచ్చట. ఓకే, గూగుల్ చేయండి, చూడండి,
మీకు తెలిసిన వర్షన్ ఒకటి ఉంటే నాకు తెలిసిన వర్షన్ ఒకటి ఉంటుంది. మన ఇద్దరు వర్షన్లు ఒక దానికి తెచ్చుకుందాం అవసరం అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీఎన్ కంపెనీ అనేది ఏం మేనేజ్ చేస్తుంది అనేసి అంటే, కొందరు ఇండియన్ అనుకోండి, ఇండియన్ ఎంసీఎన్ కంపెనీస్, ఇది మన తమ్మడ ఇలాంటివి అనుకోండి, వీడియో ఎడిటింగ్ ప్రొవైడ్ చేస్తాయి. మోటో వ్లాగింగ్స్కి కానీ ట్రావెలింగ్స్కి కానీ, రోస్టర్కి కాదు, చాలా హై లెవెల్ ఎడిటింగ్లు ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని వాళ్ళకి ఫైల్స్ పంపించేసి వాళ్ళు ఎడిటింగ్ చేసేసి షెడ్యూల్ ప్రకారము వీడియో పెట్టేసేసి నీకు థంబ్నెయిల్స్ కానీ ఎస్ఈఓ కానీ ఆ వర్క్ అని చేసి రేపు పొద్దున ఏమైనా కాపరేట్ క్లెయిమ్లు వచ్చినా కాపరేట్ స్ట్రైక్లు వచ్చినా వీళ్ళ తరపు నుంచి ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఇది వాళ్ళు చేసేది. దీనికి మనోడు ఏం చెప్పిండంటే ఇదంతా ఒక పెద్ద స్కాము, ఇదంతా ఒక పెద్ద స్కాము, దుబాయ్లో అమెరికాలో యూఎస్లో మన వీడియో లేపించేసి వాళ్ళెందుకు చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అన్న మీరు ఇందాక చెప్పిండ్రు ఒక విషయం, నేను మిమ్మల్ని అపోజ్ చేయట్లేదు, ఇందాక మీరు ఒక విషయం చెప్పిండ్రు. అవును, కొన్ని తీసుకెళ్ళి యాడ్ లేపియచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీమెయిల్ ఐడి ఉంది, ఇంకో జీమెయిల్ ఐడితో కూడా టైప్ చేయించేసి ఓ 10 వేసేసి 10 వ్యూలు తెప్పియచ్చు. అన్న నేను గూగుల్లోనికి డైరెక్ట్గా పైసలు కట్టి నాకు 1,00,000 వ్యూస్ కావాలంటే నాకు 1,00,000 వ్యూస్ జనరల్గా వస్తేనేమో 3,300 3,500 ఇస్తుండు ఏది నాకు యూట్యూబ్ రెవెన్యూ. అదే 1,00,000 వ్యూస్ నాకు కావాలంటే దాదాపు 20,000 కట్టాల్సిందే. సో నేను అది దాన్ని ఎట్లా అగ్రి అవుతాము, అది కాని పని. అయితే ఈయన ఎందుకు జనాలను నేను ఎమోషనలైజ్ చేసిండంటే ఈయన ఒక సోలో కంటెంట్ క్రియేటర్. మన సోలో కంటెంట్ క్రియేటర్లు అందరికీ ఎందుకు కూడా వ్యూస్ వస్తలేదు అనేసి అంటే ఇందుకే వస్తలేదు అనేసి అన్నాడు అన్న. అప్పుడు అందరు చాలా మంది బాగా సపోర్ట్ చేసిండ్రు, 30-40 లక్షలు బాగా వచ్చేసినాయి, బాగా ఫేమస్ అయిపోయిండు, కాంట్రవర్సీలు నడిచినాయి, సూపర్ హిట్ అయిపోయిండు. ఒక అబద్ధాన్ని నువ్వు గట్టిగా మాట్లాడనా, ఒక అబద్ధాన్ని నువ్వు స్ట్రాంగ్గా మాట్లాడు, అది నిజం చేయాలనుకో నిజమైపోతుంది. ఎందుకంటే ఎదుటోడు నువ్వు మాట్లాడే టాపిక్ మీద అవగాహనతో ఉండడు, నువ్వు చెప్పే స్టైల్ని వింటూ ఉంటాడు, నువ్వు చెప్పే మ్యానిపులేషన్ని మాత్రమే మైండ్లో పెట్టుకో, అబ్బా హీరో లెక్క మాట్లాడరా వీడ్రా మొగాడంటే అనేసి అనుకుంటారు. సో 100 మంది ఉన్నారు, నేను మాట్లాడే టాపిక్ 2-3 తెలుస్తుంది, 2-3 కూసా నీకే కూసావా కూసా నువ్వేందా కూసా ఎలాగొట్టరే అని అంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు, మిగతా 98 మంది మస్తు చెప్తుండ్రా బుజ్జి అనేసి అనుకుంటారు అనమాట. సో ఈయన చెప్పే విధానం అట్లుండే కాబట్టి ఒక అబద్ధాన్ని చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుండే కాబట్టి ఇది నిజమేమో అనుకుంటారు. నేను ఇప్పుడు ఈ అందరికీ అడుగుతున్నా, అరే బాబు సోలో కంటెంట్ క్రియేటర్గా నా అన్వేషణకు 30,000 50,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు మీకు ఎంత ఉండే, ఇప్పుడు మీరు ఎట్లా ఎదిగినరు, మీరు ఎంసీఎన్లా ఉన్నారా, ఇప్పుడు ఎంసీఎన్లా లేరా, అసలు మీరు ఎప్పుడన్నా గూగుల్ చేసి చూసినరా ఎంసీఎన్ అంటే ఏందో, మరి ఇప్పుడు ఎందుకురా నేను ఎంసీఎన్కి సపోర్ట్ చేస్తున్నా కానీ బెట్టింగ్ యాప్స్కి కాదని రీసెంట్గా పెట్టిండు మీ అన్న ఒక మీరు ఒక వానికి ఈకరా మీరు 3 years కిందనేమో ఎంసీఎన్కి నేను అగెనిస్ట్ ఎంసీఎన్ మీద నేను పోరాడుతున్నాను అని చెప్పిండు. అరే నిన్నగాక మొన్న వీడియో చూస్తేనేమో నేను ఎంసీఎన్కి అగెనిస్ట్ కాదు బెట్టింగ్ యాప్స్కి అగెనిస్ట్ అని చెప్పిండు. అంటే నీకు అప్పుడేమనిపించింది ఇప్పుడేమనిపించింది అంటే నువ్వు ఆ రోజు చేసుకున్నావు పెళ్ళి, ఈరోజు నచ్చకపోతే వదిలేస్తావా, నీకు ఆ రోజు కడుపు చేసినావు ఈరోజు ఇండియాకి చేస్తావా. సో ఈయన చేసేదంతా మ్యానిపులేషన్ అన్న, ఒక స్ట్రాంగ్గా తెలివి ఉంది మనకి, మాటకారి, అదే ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఒక మాటకారి అనమాట. సో అంతేగాని ఇక్కడ ఏం లేదు. ఇక్కడ నేను అడుగుతుంది ఓకే నీ పోరాటంతోనే నేను కూడా ఏకీభవిస్తా, నాన్ వేష్ అరే నీ పోరాటంతో రాబాయ్ నేను కూడా ఏకీభవిస్తా. బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదామంటే బెట్టింగ్ యాప్స్ గురించే మాట్లాడు, బయాస్ అని యాదవ్ ఎందుకు వస్తుంది మధ్యలో, ఆయన ఒక్కడే చేసిండా అంటున్నా నేను, ఆయన ఒక్కడే చేసిండా. అరే నువ్వు పెద్ద వాళ్ళ పేర్లు చెప్పినా కదా, హర్షసాయి పారి మ్యాచ్ చేసిండు, హర్షసాయి లోటస్ 365 అన్నాడు కదా, ఏమని శ్రీలంకలో ఉన్నప్పుడు ఎవరిని ఒక యూట్యూబర్ ఉంటాడు బయటికి వెళ్ళి వీడియో అట్లా కాదు, నేను పేరు చెప్తున్నా కదా, దమ్ముంటే ఇట్లా చెప్పమని అట్లా పేరు చెప్పి బయాసన్ యాదవ్ కూడా బజాజ్ యాదవ్ ఏదో అంటున్నాడు. మరి ఇప్పుడు బయాసన్ యాదవ్ మీ అమ్మకి క్యాన్సర్ వచ్చింది అన్న, నోరా అది ఏమన్నా బూత్ డ్రైనేజా అన్న, ఇప్పుడు అన్న తల్లిని అంత గలీజ్గా తిట్టడం అంటే నాకు అర్థమైంది అంటే వీని తల్లికి వీడు గౌరవం ఇస్తలేడు కాబట్టి ఇంకోటి ఎదుటోని తల్లిని ఎట్లా గుర్తలే, నీ తల్లిని నా తల్లి గొప్పది అని చెప్పుకునే క్రమంలో నీ తల్లిది గొప్పదని చెప్పు బాగుంటుంది, కానీ పక్కింటోనికి తల్లి పెద్ద అంటే ఎట్లుంటుంది. సో బయాసన్ యాదవ్ వాళ్ళ మమ్మీకి బ్రెయిన్ క్యాన్సర్ అంటేనే బాధ అనిపిస్తుంది, మీ అమ్మకి క్యాన్సర్ కదా ఇట్లా అనిపిస్తుంది, వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అని కాకుండా బ్రెయిన్ క్యాన్సర్ అని అంటే నోరు అంత అదుపులో లేకుండా పోతుంది అనమాట. వాళ్ళ అమ్మకి బ్రెయిన్ క్యాన్సర్, అందుకే ప్రమోషన్లు చేసి సంపాదిస్తుండంట. ఏందన్నా మీ అమ్మని తీసుకెళ్ళి సికింద్రాబాద్ చౌరస్తాలో పెట్టు, నీకు ఆ పైసలు వస్తాయి కదా, ఆ పైసలతోని నువ్వు ఏది మన మోటో వ్లాగింగ్లు వేసుకో అనేసి చెప్పిండు. మరి మీ అమ్మనే మన పెట్టినావా సికింద్రాబాద్లో ఆ వచ్చిన పైసలతోనే నువ్వు దేశాలు తిరుగుతుంది, సిగ్గు అనిపించట్లేదా? వీడొక దేశద్రోహి,
వీని మీద నేను ఒక సంవత్సరంలో వీని ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేపిస్తాను. నేను కట్టుబడి ఉన్నాను దీనికి. నేను జైలుకి పోవడానికైనా రెడీ. నేను ఏ తప్పు మాట్లాడినా దానికి నేను జైలుకి పోవడానికి నేను రెడీ అన్వేష్ గారి మీద. కానీ అన్వేష్ నేను ఏ మాట మాట్లాడినా నా మాటకు సమాధానం ఇవ్వలేడు. కాబట్టి వాడు నాకు రెస్పాండ్ అవ్వడు. అన్వేష్ ఎవరికైతే రెస్పాండ్ అవుతాడంటే ఆయన కన్నా ఎక్కువ ఫాలోవర్స్, ఆయన కన్నా ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుందో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తాడు. మిగతా వాళ్ళందరినీ కూడా బ్లాక్ చేస్తాడు. నేను ఒక చిన్న యూట్యూబర్, అన్వేష్ కంటే 2 మిలియన్ ఉన్నారు, నాకు జస్ట్ 400. నన్ను బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే నా తట్టుకోలేకపోతున్నాడు. నేను క్వశ్చన్ చేసేది, నన్ను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తట్టుకోలేకపోతున్నాడు. ఏమన్నా ప్రూఫ్ చూపించాలనా? కాల్ మీ అని పెట్టేసి మనోడు వితిన్ 5-6 సెకండ్స్లో బ్లాక్ కొట్టి పడేసిండు మిమ్మల్ని. నన్ను బ్లాక్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను ఆయనను అంతగానం ఇరిటేషన్ చేసింది ఏముంది? సో నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను, నేను చాట్ అనేది డిలీట్ కొట్టినాను. సో ఇది నా అన్వేషణ అకౌంట్, కావాలంటే మీ దాంట్లో కూడా కొట్టండి. అండ్ పక్కకి కొంచెం ఇంకోటి అది చాట్. దాని తర్వాత నేను కాల్ చేస్తే కాల్ అవుతలేడు. ఎప్పుడు పెట్టాడు ఇది? ఇది అయ్యి ఒక 10 days దాకా. అదే ట్యూస్డే అని ఉంది సాయంత్రం. ఓకే, అదే లాలీపాప్ అని మీరు ఏదో వీడియో చేస్తారు కదా? అవును. అది మీకు తెలుసా? నిజమేనా లాలీపాప్ అని ఏదో అన్నారు? అంటే ఒక మనిషిని కిండల్ చేయడానికి, లేకుంటే తెలిసే అన్నారా? ఏంటిదన్నా అదే లాలీపాప్ నాన్ వెజ్ అది ఇదని. అది ఫస్ట్ వాళ్ళ మధ్యలో జరిగింది. బయాస్ అని యాదవ్ అంటే మీరు చందు ఇద్దరు మాట్లాడారు కదా? అవును. ఏమని మాట్లాడినాం అంటే నార్మల్ ఈ కన్వర్జేషన్ మీద కూడా ఇండైరెక్ట్ గా. అవును. సో మీ ఇప్పుడు లాలీపాప్ అనే పదం మా ఫ్యాంటసీ ఏంటంటే, మా ఇంటర్వ్యూ లాలీపాప్ అని కొట్టగానే చందు విజ్జు అని వస్తుంది అనమాట. సో ఒక జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ఉంది కదా, జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ఉంది కదా, లాలీపాప్ అనేది ఒక అవ్వాలన్న ఫ్యాంటసీతోని వీడియో లాలీపాప్ స్టార్ గాడు అని చెప్పినాం అనమాట. సో వానికి లాలీపాప్ చేయి అని, అగ్గిపేట మచ్చకి ఫ్యాన్ అని చెప్పిండు. వానికి లాలీపాప్ చేయి కావాలంటే. కాకపోతే ఇక్కడ టాపిక్ మాట్లాడుతాం, ఈ టాపిక్ మాట్లాడు. నువ్వు ఏడు ఆయనకి ఎందుకు గాలి అయిందంటే, ఆ రోజు నా మీద 3 స్ట్రైక్లు వేయమని వాళ్ళ ఎడిటర్కి ఎందుకు చెప్పిండంటే, వీడు ఏమంటాడంటే 7 ఖండాల పేర్లు చెప్పు అని అంటుండు. ఇప్పుడు నువ్వు నీ దృష్టిలో నువ్వు సూపర్ హీరో అనుకుంటున్నావు, నేను నా దృష్టిలో నేను కూడా సూపర్ హీరోనే. నువ్వు పెద్ద నీకు 2 మిలియన్ రాగానే పెద్ద పీకుడు గాడు నువ్వు ఏం కాదు. నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించి పీకుడు గాను ఏం కాదు. ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. నా క్యాడర్లో నేను హీరోనే. నువ్వు నా మీద జోకేసి నవ్వడానికి కాదు, నేను కూడా నీ మీద జోకేసి నలుగురు నవ్విస్తాం. మరి 7 ఖండాల పేర్లు చెప్పు అంటుండు. 7 ఖండాల పేర్లు ఈజీయా, 7 టేబుల్ ఈజీయా? నువ్వు చెప్పాలి. 7 టేబుల్ ఉన్నాయి. 7 టేబుల్ అడిగినా 7 టేబుల్ రాదు వానికి. లైవ్లోకి కట్ చేసి వెళ్ళిపోయాడు వాడు. కట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ ప్రూఫ్ ఉంది నీకు కావాలంటే 301 డైరీస్ లైవ్లో చూడండి. ఆ రోజు చూసిన వాళ్ళు కూడా కామెంట్ పెడతారు కావాలంటే. నన్ను తట్టుకోలేక వెళ్ళిపోయాడు. వాడు మాత్రమే మాట్లాడుతుండే అదే అది అని చెప్పి వాడు మాత్రమే మాట్లాడుతుండు. మమ్మల్ని పాయింట్స్ అడగనివ్వట్లే. ఒకవేళ పాయింట్ అడిగితే, ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేను తడబడ్డాను అనుకో, జనాలు ఏమంటారు, అరే విజ్జుగాడు నువ్వు తడబడ్డాడు ఆ టైంలో అంటే అవద్దని చెప్తుండు అనేసి అనుకుంటారు. అట్లా తడబడతాడేమన్న భయంతో లైవ్లోకైనా వెళ్ళిపోయాడు. ఓకే, సో మొత్తంగా అయితే సో ఈ స్టోరీలో మీరు తెలుసుకునే విషయాలు అయితే ఇవన్నీ నాకు అర్థమైనాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీ టైం మాకు ఇచ్చి ఈ జస్టిఫికేషన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకున్నందుకు. అన్వేష్కి దమ్ముంటే అమెరికాకి వెళ్ళి లైవ్ పెట్టమనండి. చూద్దాము. అమెరికాకి వెళ్ళాడు, ఇండియాకి రాడు. ఎందుకంటే అమెరికాలో ఒక కేసు ఉంది, ఇండియాలో కొన్ని కేసులు ఉన్నాయి. అమెరికాకి ఎందుకు వెళ్ళాడు అనేసి అంటే, రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ వైఫ్ని ఇష్టం వచ్చినన్ని మాటలు అన్నాడు. సో వాళ్ళు కేసులు పెట్టరా, ఇమిగ్రేషన్లోనే పట్టేసుకుంటారు, వీన్ని లోపల వేసేసేస్తారు. ఆడ దండం పెట్టాల్సి వస్తుంది. మీ కాళ్ళు మోగుతారా నాయన, రవి తెలుగు ట్రావెలర్ నీకు వీడియో కాదురా నాయన, నీ కాళ్ళు మోగి నీకు లాలీపాప్ చేసినట్టు వీడియో ఇస్తాను అనేసి దండం పెడతారు. అందుకని వీడు అమెరికాకు పోడు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అమెరికాకు పోడు. సరే ఒక పని చేయరు, నేను అవద్దని చెప్తున్నా కదా, మీ అన్నకు అరే నువ్వు అమెరికా పోయి ఒక వీడియో పెట్టరా, విజ్జుగౌడ్ కానీ చేస్తాం మేము అని కామెంట్లు పెట్టమన్నాడు. ఓకేనా, నువ్వు అమెరికాకు పోవు, ఇండియాకి కనెక్టింగ్ ఫ్లైట్లు వేసుకోవు, నీ తల్లిదండ్రులను కలవాలి అనేసి అంటే నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ కలుస్తావు. నీ బాధ బెట్టింగ్ ప్రమోషన్స్ కాదు, నీ బాధ ఒకటే, తెలంగాణలో నుంచి వెళ్ళి తెలంగాణ పోరాగాడు అమెరికాకి బండి వేసుకొని పోయిండు, ఇదొక గుర్తింపు, ఈ గుర్తింపు ఈయనకు రాకుండా చేయాలి, ప్రపంచ యాత్రికుడు మాత్రమే బతకాలి అన్న ఇంటెన్షన్ అనే కోణంలో ఉండు కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీలు చేస్తుండు. లేదంటే వేరే ట్రావెలర్స్ మీద కాకుండా వేరే వాళ్ళ మీద కూడా మాట్లాడవచ్చు కదా. సో ఎవరి మీద మాట్లాడినా ఉత్సవడుతుంది. హర్ష సాయి గురించి మాట్లాడమంటే సాయి బాబా సాయి అని చెప్పి మాట్లాడిండు. అన్ని పేర్లు అటు అటు కాదు, నేను డైరెక్ట్ పేర్లతో చెప్తున్నా కదా నాయన. నా మీద చట్టం ఏమంటారు అబ్యూజింగ్ యాక్ట్ కూడా పెట్టవచ్చు, నా మీద 504 సెక్షన్ నెంబర్ కూడా చెప్తున్నాను, నా మీద పెట్టవచ్చు. కానీ పెట్టాడు, తిడుతున్నా కదా, లంచాన్ని తిట్టినా కదా, పెట్టాడు.
ఎందుకు పెడతారు? ఫస్ట్ ఇక్కడ రారా నువ్వు అని అంటారు. మనం హైదరాబాద్ ఫోన్ చేసి సైబర్ క్రైమ్లో పెట్టాలంటే బాబు ఫస్ట్ ఇన్ని కేసులు ఉన్నాయి దేశద్రోహి అనేసి అంటాడు. అరే నిజం చెప్తున్నా భయ్, మీరు కావాలంటే సైబర్ క్రైమ్లో అన్వేష్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది మీరు కనుక్కోండి. భీమ్లీలో ఎన్ని ఉన్నాయి కనుక్కోండి. ఒక రిపోర్టర్ పోతే వాళ్ళకు కాల్ షీట్ ఇస్తారు, వీరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏంది సంగతి అని. ఒక రిపోర్టర్ ఆథరైజ్డ్ రిజిస్ట్రేషన్ ఉన్న నెంబర్ ఐడి కార్డు తీసుకొని పోతే మాట్లాడుకొని క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నా మీద నా కేసులు అవసరమైతే నేను భరిస్తాను. నేను చెప్పిన అబద్ధాలు అయితే కనుక ఒక మంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి కమీడియన్ వాళ్ళ వైఫ్ని వాళ్ళ ఫ్యామిలీని చచ్చిపోవాలి అని ఇష్టం ఉన్న బూతులు మాట్లాడితే ఆమె కూడా పెట్టిందండి కేసు. సో వీళ్ళు ఆల్రెడీ కామెంట్లో పెట్టేసేస్తారు, ఎవరెవరు పెట్టినరు. ఇంకా కొన్ని ఎక్కువనే కామెంట్లు పెడతారు చూడండి కావాలంటే. నేను ఆమె పేరు ఎందుకు చెప్పదలుచుకోవాలి, కొంచెం ప్రైవసీ ఉంది కాబట్టి ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నా. ఆమె కూడా పెట్టింది, ఇప్పటికి స్టిల్ రన్నింగ్ ఉంది కేసు. ఉమా తెలుగు ట్రావెలర్ వాళ్ళ వైఫ్ను కూడా తిట్టిండు, ఆమె కూడా పెట్టింది. ఇప్పుడు ఆ కేసు అనేది క్లోజ్ అవ్వలేదు. ఎప్పుడైతే వస్తాడో మళ్ళీ రీఓపెన్ అంటే టెంపరీ క్లోజ్ అనమాట. అంటే వీళ్ళు అడుగుతున్నారు వెళ్ళి ఏమైంది అని అంటే, ఇప్పుడు ఆయన వేరే దేశాలలో ఉన్నాడు, ఇండియాకి రాగానే చెప్పండి, మేము వెళ్ళి పట్టుకుంటాం, మేము యాక్షన్ తీసుకుంటాం. సో ఇదే కదా వర్షన్, ఏదైనా చెప్పేది. సో ఇదన్నమాట మీ అన్వేషణ గురించి నమ్మలేనటువంటి నిజాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఒక ఇష్యూలో మీ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, మీరు ఏం చూశారు, ఎవరి సైడ్ ఏం మాట్లాడుతున్నారు అనేది నాకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ చూసారు కదండి, భయ్యా సన్నీ యాదవ్ నాన్వేషణ వీళ్ళిద్దరు ఇష్యూ అయితే చాలా కాంట్రవర్సీగా వెళ్తుంది. రోజుకి ఒక కొత్త వీడియోతో నాన్వేష్ వస్తున్నాడు, డిఫెన్స్ చేసుకుంటూ కొత్త అలిగేషన్తో భయ్యా సన్నీ యాదవ్ వస్తున్నాడు. బట్ వీటన్నిటికీ విజ్జు గౌడ్ కూడా తన స్టైల్లో తను ఏదో స్టేట్మెంట్స్ ఇస్తూనే చేస్తున్నారు కదా. మరి ఎండ్ ఆఫ్ ద డే విజ్జు గౌడ్ చెప్పిన మాటలు విన్నాక అండ్ వీళ్ళిద్దరు కాంట్రవర్సీలో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అంటే మీ జడ్జిమెంట్ ఏంటో తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.